హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో ఈ ప్రత్యేకమైన సమయంలో మనము గడిచిన కాలము 20 వరకు అధ్యాయాల వరకు మత్తయి సువార్త నుంచి మనం ధ్యానం చేసాం. సో ఈరోజు 21, 22 అధ్యాయాలు మనం ధ్యానం చేయబోతున్నాం. సో మీ అందరికీ కూడా ముఖ్యంగా ముందు నా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. సో ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో చిన్న ప్రార్థన చేద్దాం. ఆ తర్వాత 2 అధ్యాయాలు ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నప్పుడు చక్కగా అర్థం అవ్వటానికి దేవుడు సహాయం చేయమని చిన్న ప్రార్థన చేద్దాం. ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలయ, గనుడా, ఉన్నతుడా, శ్రేష్ఠుడా, బలవంతుడా, ఈ యొక్క సమయంలో మరొకసారి ఈ రీతిగా నీ సన్నిధిలో సమకూడడానికి దేవా నీవు ఇచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశాన్ని కృపను బట్టి వందనాలు ప్రభా. అయా మమ్మల్ని ఎంతగానో మీరు బలపరుస్తున్నారు, మీకు స్తోత్రాలు. ఈరోజు నాయన మత్తయి సువార్త నుండి 21, 22 అధ్యాయాలు మేము ధ్యానించబోతుండగా దేవా అయా మేము అర్థము చేసుకోవడానికి తగిన మనస్సును, తగిన జ్ఞానమును, మాకు హృదయాన్ని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నీ మాటలు నాయన విని మా జీవితాల్లో అప్లై చేసుకుంటూ అనేక విషయాలు నేర్చుకుంటూ ప్రభా మేము అనేకులకి నేర్పించేవారిగా మమ్మల్ని మార్చి మహిమ పొందమని, అయ్యా నీ మాటలు తేటగా అర్థమయ్యేటట్లు సహాయం చేయమని, నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకోండి అయ్యా. మీకు స్తోత్రాలు, మీ కార్యాలు దృఢపరచమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సో దేవునికి మహిమ. హల్లెలూయా. సో 21వ అధ్యాయం మనం బైబిల్ ఓపెన్ చేసి ఒక్కొక్క వచనము చదువుకుంటూ మనము ముందుకెళ్దాం. సో ఈ అధ్యాయం అంతా కూడా ఆయన బోధను, ఆయన యొక్క పరిచర్య గురించి ఉంటుంది. సో మట్లాదివారం మనం పిలుచుకుంటాం కదా మనము, ఈస్టర్కి, గుడ్ ఫ్రైడేకి ముందు, బిఫోర్ సండే. సో ఆ స్టోరీ ఇక్కడ మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. పామ్ సండే గురించి ఆ స్టోరీ గురించి ఉంటుంది. సో 1వ వచనం కనుక మనం చూస్తున్నట్లయితే, తరువాత యెరూషలేముకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూసి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో కూడా గాడిద పిల్ల మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలు పెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను, భారవాహక పశువు పిల్లనైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనునది. హల్లెలూయా. సో ఇక్కడ మనము 5 వచనాలు మనము ధ్యానం చేసి ఉన్నాం. సో ఈ 5 వచనాల్లో ఇక్కడ కనుక మనం చూస్తున్నట్లయితే, మొదట యేసుక్రీస్తు ప్రభులు వారు ఏమంటున్నారు, ఒక 2 శిష్యుల్ని పిలిచారు. పలానా గ్రామానికి వెళ్ళండి, బెత్పగే, అక్కడ మీకు ఒక కట్టబడిన గాడిద పిల్ల మీకు కనిపిస్తుంది, దాన్ని విప్పి తోలుకొని రండి అని అక్కడ శిష్యులతో చెప్పినప్పుడు, శిష్యులకు ముందే చెప్తున్నాడు, ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఎందుకు విప్పుతున్నారు వీటిని అని అడిగితే, ఇవి ప్రభువుకు కావాల్సి ఉన్నవని చెప్పండి అనేసి వాళ్ళకి చెప్పి, ఆ తర్వాత కింద 4వ వచనంలో అంటాడు, ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను అని 5వ వచనంతో అంటున్నాడు. 5వ వచనంలో ఏముంది, నీ రాజు సాత్వికుడై ఇదిగో గాడిద పిల్ల ఎక్కి వచ్చుచున్నాడని సియోని కుమారితో చెప్పుడి అని. ఈ మాట ఆల్రెడీ ప్రవక్తల ద్వారా ప్రవచించబడింది. ఏ ప్రవక్త ద్వారా ప్రవచించబడిందయ్యా అంటే, జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం కనుక మీరు ఓపెన్ చేసి చదివినట్లయితే అక్కడ ఈ మాట ఉంటుంది. ఒకసారి ఓపెన్ చేసి చదవండి. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనము. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. చాలండి. ఏదైతే జకర్యా గారు ఈ రీతిగా ప్రవచించి ఉన్నారో ఆ ప్రవచనము నెరవేర్పు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం.
సో ఆ నెరవేర్చడానికే దేవుడు ఇద్దరు శిష్యుల్ని యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేస్తున్నారు, ఇద్దరిని పిలిచి మరి ప్రవక్తల నోట చెప్పబడినట్లుగా మీరు వెళ్ళి దాన్ని తీసుకురండి, మరి నేను దాని మీద ఎక్కి మరి యెరూషలేంకి వస్తానని అక్కడ ప్రభు మాట్లాడడం మనం చూస్తున్నాం. నెక్స్ట్ 6వ వచనం కనుక మనం చూస్తే, శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము ఆ గాడిద పిల్లను తోడుకొని వచ్చి వాటి మీద బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహంలో అనేకులు తమ బట్టలు దారి పొడవునా పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలను నరికి దారి పొడవునా పరిచిరి. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచున్నవారు వెనక వచ్చుచున్నవారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఇక్కడ 9వ వచనం వరకు మనం చదివినప్పుడు ఇక్కడ ఏదైతే ప్రవక్తలు ప్రవచించారో ఆ మాటలు నెరవేర్చినట్లు ఆయన ఎగ్జాక్ట్గా అది జరుగుతూ ఆ గాడిద పిల్లని ఎక్కడము, గాడిద మీద ఎక్కడము, అలా వాళ్ళు ముందుకు వస్తూ ఉంటే అనేక మంది బట్టలు పరిచినారు, అనేక మంది మరి ఆ ఖర్జూరపు కొమ్మలు, ఈత కొమ్మలు అలాంటివన్నీ కూడా పరిచినట్లు, వారు ఆయన స్తుతించినట్లు, చిన్నపిల్లలు సైతము ఆయన మహిమపరిచినట్లు అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క ప్రవచనం నెరవేర్పు ప్రకారంగా యెరూషలేము పట్టణము యేసుక్రీస్తు ప్రభుకి గ్రాండ్ వెల్కమ్ పలుకుతూ ఉందండి. ఒక కింగ్లీ వెల్కమ్ అని చెప్పచ్చు. ఎందుకు ఈ కింగ్లీ వెల్కమ్ అని చెప్తున్నానంటే, పాత నిబంధన గ్రంథంలో కనుక చూస్తున్నట్లయితే అనేక మందిని రాజుగా అభిషేకించబడిన తర్వాత ఇలాగే చేసేవారు. సో ఒక బట్టలు పరవడము ఇవన్నీ వేసి దాని మీద ఆయన నడుస్తూ ఉంటే ఇంకా ఆయన రాజు అయ్యాడు అని చాలామంది నమ్మేవారు. సో అట్టి రీతిగానే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుకు కూడా ఒక కింగ్లీ వెల్కమ్, అంటే ఒక రాజుకి ఇచ్చే వెల్కమ్ని ఇక్కడ యెరూషలేము మరి ఇస్తూ ఉంది. సో పాత నిబంధన గ్రంథం కనుక మనం ఓపెన్ చేసి చదివితే ఎక్కడయ్యా మరి ఎందులో మరి ఇది నెరవేర్చబడింది, ఎక్కడ చేశారు అని కనుక మనం చూస్తున్నట్లయితే, సో ఒకసారి మీరు 2వ రాజుల గ్రంథం కనుక తీస్తే అక్కడ 9వ అధ్యాయం 13వ వచనం కనుక చూస్తే, దైవజనుడైన ఎలీషా తన సేవకుడిని పంపి సైన్యాధిపతి అయిన యోహు మీద తైలాభిషేకం చేసి ఏం చేశాడంటే, నేను రాజుగా అభిషేకిస్తున్నానని అభిషేకించిన తర్వాత ఎప్పుడైతే ఆయన రాజు అభిషేకం ఆయన మీదకి వచ్చిందో వెంటనే ఏం జరిగిందో ఒకసారి చదవండి సిస్టర్. అక్కడ అంతటా వారు అతి వేగిరముగా తమ తమ వస్త్రములను పట్టుకుని మెట్ల మీద అతని క్రింద పరిచి బాగా ఊదించి యేహూ రాజై ఉన్నాడని చాటించిరి. చూసారా ఏం చేశారంట, బట్టలన్నీ కూడా అక్కడ పరిచేసి తమ వస్త్రాలు వెంటనే ఎప్పుడైతే ఎలీషా దైవజనుడు ఈ యోహుని అభిషేకించినాడో వెంటనే ప్రజలందరూ ఏం చేశారంట, తమ వస్త్రాలను వాళ్ళ దగ్గర ఉన్న వాటిని అన్నిటిని కూడా పరిచేసి మరి యోహు రాజయ్యారని వాళ్ళందరూ కూడా చాటించడం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అట్టి రీతిగానే యూదుల ఆచార ప్రకారం, సో జ్యూస్ వాళ్ళ ఆచార ప్రకారం ఏం చేసేవారంటే, రాజుకి ఎప్పుడైతే ఒక వ్యక్తిని రాజుగా అభిషేకించిన తర్వాత ఇట్టి రీతిగా వారు గ్రాండ్ వెల్కమ్ చేస్తారనమాట. ఇప్పుడు మనమైతే ఎలా చేస్తామండి, బొకేజ్, ఫ్లవర్స్ ఎట్లా ఇస్తామో, సో అప్పట్లో ఎలా ఉండేదంటే ఫస్ట్ బట్టలు వాళ్ళ దగ్గర ఉన్న అన్నీ కూడా మంచి క్లాత్స్ అన్నీ కూడా పరిచి, ఒక రకంగా చెప్పాలంటే రెడ్ కార్పెట్ మీద అంటారు కదా, సో అట్టి రీతిగానే బట్టలు వేసి పరిచి మరి అట్టి రీతిగా వారికి ఆహ్వానం పలకడం మనం చూస్తున్నాం. అలాగే యేసుక్రీస్తు ప్రభు కూడా యెరూషలేము ఆ యొక్క ప్రాంత ప్రజలందరూ కూడా ఆయనకు ఒక మంచి స్వాగతాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ 15వ వచనం కనుక మనం చూస్తే 12 చూద్దాం, ఆ తర్వాత 15 చదువుదాం, తర్వాత మనం 13 వద్దాం. కాగా ప్రధాన యాజకులు శాస్త్రులు ఆయన చేసిన వింతలను, దావీదు కుమారుడికి జయము అని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్న పిల్లలు చూసి కోపముతో మండిపడి, వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు వినుచున్నాను అన్నాడు.
ఇక్కడ చూస్తే కనుక ఎప్పుడైతే ఆ కింగ్లీ వెల్కమ్ ఆయనకి చేస్తున్నారో, ఇక మనకు తెలిసిందే కదా, ప్రీవియస్ ఎపిసోడ్లో ఎన్నోసార్లు చూసాం, ఈ శాస్త్రులు ప్రధాన యాజకులు ఎప్పుడు కూడా ఆయన ఎలా ఇరికిద్దామా, ఎలా తిడదామా, ఎక్కడ దొరుకుతాడా అని చూస్తూ ఉన్నారు. సో ఇలా చేసేసరికి ఒక రాజు కదా ఇలా చేస్తారు, ఎందుకు ఈయనకు చేస్తున్నారని కోపంతో మండిపడిపోతూ ఉన్నారు. ఎందుకయ్యా అంటే చిన్నపిల్లలు సైతం ఏం చేస్తున్నారు, హోసన్నా జయం హోసన్నా జయం అని అలా పాడుతుంటే వీళ్ళకి నచ్చట్లేదు. సో చాలా కోపంతో ఏం చేస్తున్నారంట, ఆ యేసయ్యని అడుగుతున్నారు. వాళ్ళు ఏమంటున్నారో వింటున్నావా నువ్వు అంటే, ఒక రాజుకి ఎలా వెల్కమ్ చేస్తున్నారు అలా వెల్కమ్ చేయడం మాత్రమే కాదు, హోసన్నా జయం అంటున్నారు. వాళ్ళ మాటలను వింటున్నావా అని యేసయ్యని అడుగుతున్నారు. వింటున్నాను అని యేసయ్య వారికి సమాధానము చెప్తా ఉన్నాడు. వాళ్ళకి అప్పటికే చాలా కోపం వచ్చేస్తూ ఉంది. ఎందుకు ఇటు రీతిగా చేయడం వారికి ఇష్టం లేదు కాబట్టి మండిపడిపోతూ ఉన్నారు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు, ఆయన ఆ వెల్కమ్ అంతా చేసిన తర్వాత వెంటనే అక్కడి నుంచి ఆయన ఎక్కడికి వచ్చాడంటే 12వ వచనం కనుక మనం చూస్తే, ఆ జన సమూహం అంతా కూడా 11లో గలీలియాలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెబుతూ వాళ్ళు అరుస్తూ కేకలు వేస్తూ మరి ఆయన వెల్కమ్ చేసిన తర్వాత 12వ వచనం వెల్కమ్ చేస్తూ ఉంటే వీళ్ళకి ఆ 15వ వచనం నెక్స్ట్ దాని కంటిన్యూస్గా మీరు యాడ్ చేసుకోండి. సో ఆ తర్వాత ఏం జరిగింది అని అంటే, వెంటనే ఆయన యేసుక్రీస్తు ప్రభువు వాళ్ళు ఏం చేస్తారంటే దేవాలయంలోకి అడుగుపెట్టారు. యెరూషలేములో ఉన్న దేవాలయంలోకి వస్తూ ఉంటే అక్కడ అంతా కూడా క్రయ విక్రయాలు, ఒక బిజినెస్ వాతావరణం చూసి ఆయనకు చాలా కోపం వచ్చేసింది. రకరకాల వ్యాపారములతోటి మరి మందిరము నింపబడి ఉన్నప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, 13వ వచనంలో అంటాడు చూడండి, నా మందిరము వెళ్ళగొట్టేసి వాళ్ళందరినీ పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. ఏమంటున్నాడు, ఇంతగా బిజినెస్ చేస్తున్న దాన్ని చూసి ఆయన అంటున్నాడు, మొత్తాన్ని వెళ్ళగొట్టాడు. కోపంగా అంతా విసిరేసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడునని రాసి ఉంది కదా, దాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవట్లేదా? మరి ఎందుకు ఇలా మీరు, వాళ్ళు ఎక్కువ శాతం ఈ యూదులు బైబిల్లో ఉన్న పాత నిబంధన గురించి చాలా బిలీవ్ చేసేవాళ్ళు, ప్రవక్తలు చాలా బిలీవ్ చేసేవాళ్ళు. మరి మీకు తెలుసు కదా, సరే ఇప్పుడు నన్ను నమ్మట్లేదు, నేను చేసే పరిచయం నమ్మట్లేదు, కానీ మీకు పాత నిబంధన గ్రంథంలో ఉన్న ధర్మశాస్త్రం అంతా మీకు తెలుసు కదా. మరి ప్రవచన గ్రంథంలో రాయబడింది కదా, ఎక్కడ రాయబడింది? యెషయా గ్రంథంలో ఉంటుంది. ఒకసారి చదవండి, 56వ అధ్యాయము 7వ వచనంలో. యెషయా 56వ అధ్యాయం 7వ వచనం. నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింప చేసేదను, నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును, నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడును. చూడండి ఏమంటున్నాడు ఇక్కడ, మీరు చూసారు, గమనించినారా? 13వ వచనంలో నా మందిరము ప్రార్థనా మందిరం అనబడునని వ్రాయబడింది కదా. మీరు యెషయా కానీ ఈ యొక్క చాలామంది ప్రవక్తలు మీరు బిలీవ్ చేస్తారు కదా, మరి యెషయా గారు మీకు చెప్పారు కదా ఏమని, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము. అయితే మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ, సమస్త బిజినెస్లు అన్నీ చేసేస్తున్నారు అని చెప్పేసి అక్కడ ఆయన మాట్లాడుతూ, అయితే దాన్ని మీరు ఎలా చేశారు, దేవుని మందిరము ఏ మందిరం, నా మందిరం ప్రార్థనా మందిరం అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేడి వారనెను. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, నా మందిరము ప్రార్థనా మందిరం, అయితే మీరు ఏం చేశారు, దాన్ని దొంగల గుహగా మార్చేశారు. ఇది కూడా కింద మీరు చదివితే గమనించి కనుక ఏమనుందండి, చేసేడి వారనెను, గుహగా చేసేడి అంటే ఇలా చేస్తారని వాళ్ళు అన్నారు. ఎవరన్నారు? ఒకసారి ఇర్మియా కనుక మీరు చూస్తే 7వ అధ్యాయం 11లో ఆ మాట కూడా ఒకసారి ఓపెన్ చేసి చదవండి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 11లో, నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా? చాలు, ఏమనుంది, ఇది దొంగల గుహ అయినదా అంటే ఇర్మియా గారు ఆల్రెడీ ఆయన అంటున్నాడు, అందుకే గుహగా చేసేడి వారిని చేస్తారు మీరు అని ఆల్రెడీ వారు చెప్పారు అన్నట్టుగా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభులు వారు అంటున్నాడు. ఇర్మియాలో ఆల్రెడీ ప్రవచించబడింది, దేవుని మందిరం ఎలా చేశారు, దొంగల గుహ అంటే క్రయ విక్రయాలు, బిజినెస్లు, రకరకాలు అక్కడ జరుగుతూ ఉన్నప్పుడు ఎలాగైతే వాళ్ళు అన్నారో సేమ్ మీరు అట్టి రీతిగానే మీరు చేస్తున్నారు కదా అని అక్కడ ప్రభువులు వారిని కోపపడడం మనము
చూస్తూ ఉన్నాం. మందిరాన్ని ఎందుకు ఇలా చేశారని అదే టైంలో బాధపడడం కూడా మనము చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ 14వ వచనము. అయితే అలా బాధపడి కొంచెం ముందుకి అదంతా తీసేసిన తర్వాత ఆయన అక్కడే మందిరం దగ్గర, మనకు తెలిసిందే కదా అప్పటి కాలంలో అందరూ బయట అలా కూర్చొని అడుక్కునేవాళ్ళు, కుంటివారు, గుడ్డివారు, ఇప్పటికీ స్టిల్ కొన్ని చూస్తూ ఉంటాం మనం బయట సైడ్. అయితే అప్పట్లో దేవాలయం పక్కన అలా ఉన్నప్పుడు యేసయ్య వాళ్ళందరినీ, కొంతమందిని అక్కడ ఆ గుడ్డివారు, కుంటివారు దేవాలయంలో నుండి ఆయన యుద్ధం గురించి ఆల్రెడీ విపరీతమైన ఫాలోయింగ్ ఉంది యేసుక్రీస్తుకి ఆయన స్వస్థపరుస్తాడని. కాబట్టి వీళ్ళకి కూడా మేబీ తెలిసే ఉండొచ్చు. వెంటనే ఆయన వచ్చాడని న్యూస్ తెలుసుకొని అక్కడ కూర్చున్నవారు, అడుక్కుంటూ కూర్చున్న వారందరూ కొంతమంది ఆయన యుద్ధకు వచ్చినప్పుడు ఆయన వారిని ఏం చేశారు? స్వస్థపరిచారు. స్వస్థపరిచినప్పుడు ఆల్రెడీ ఈయన అంటేనే జయన్న, హోసన్న జయం జయం అంటేనే మండిపోతే అక్కడ నుంచి ఉండగానే ఆయన రావడము, వీళ్ళందరినీ పడేయడము, తిట్టడము, ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు వచ్చి వీళ్ళని స్వస్థపరచడము, ఇవన్నీ చూసేసరికి వాళ్ళ మంట ఇంకేమైంది, కొంచెం పెరిగిపోయి ఇంకంటున్నారు ఆయన చేసిన వింతలను అంటే మిరాకిల్స్, అద్భుతాలు అక్కడ ఆయన చేస్తున్నాడు కాబట్టి వింతలను చూసి దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకులు వేయించి చిన్న పిల్లల్ని చూసి వాళ్ళందరినీ చూసి కోపంతో మండిపడిపోతున్నాడు. ఎందుకు మీరు ఆయన అట్లా అరుస్తున్నారు? ఆల్రెడీ ఈయనని ఏమనుకుంటున్నారు వాళ్ళు? ఒక మ్యాజిక్స్ చేసే వ్యక్తిగాను, ఒక మంత్రాలు చేసే వ్యక్తిగాను చూస్తున్నారు. ఇంకా బిలీవ్ చేయట్లా ఈయన యేసుక్రీస్తు ప్రభు అని. ఇప్పటికీ వాళ్ళు నమ్మలేకపోతున్నారు కాబట్టి యేసయ్యని మళ్ళీ అడుగుతున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారో, వీళ్ళు ఏమంటున్నారో మీరు వింటున్నారా అన్నట్టుగా ఆయన్ని అడగడం మనం చూస్తూ ఉన్నాం, చిన్నపిల్లలు పొగుడుతుంటే. నెక్స్ట్ 16లో కనుక మనం చూస్తే అక్కడ వెంటనే యేసయ్య అన్నాడు, వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయన అడిగినందుకు యేసు వినుచున్నాను, కింద బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసితివి అను మాట మీరెన్నడూ చదవలేదా? మరలా వాళ్ళకి ఒకసారిగా కళ్ళు తెరుపులు పడినట్టు అక్కడ మాట్లాడుతున్నాను, వారికి అర్థం కావట్లేదు. ఏమని అంటున్నాడు? ఆల్రెడీ బాలురు, చంటి పిల్లలు స్తోత్రము, వాళ్ళ నోటి నుండి స్తోత్రం వస్తుందని మీరు చదవలేదా అని అక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు వాళ్ళకి. ఇది అక్కడ ఉంది, కీర్తనలు 8వ కీర్తన 2వ వచనంలో ఉంటుంది. ఒకసారి ఆ మాట కూడా ఓపెన్ చేసి చదవండి. 8వ కీర్తన 2వ వచనము. పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. చూడండి, ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు అంటే చిన్న పిల్లలు యొక్క స్తుతులు నీకు చెల్లుతాయి అని ఆల్రెడీ కీర్తనకారుడు అక్కడ రాశాడు, ప్రవచించాడు. అందుకే అంటున్నాడు, ఆ మాట మీరు చదవలేదా? ఆ నోట స్తోత్రము సిద్ధింపచేసితివి అనే మాట మీరు చదవలేదా అని వారితో మరలా చెప్తున్నాడు. చెప్పి వారిని ఇంకా వీళ్ళు వేస్ట్ అన్నట్టుగా వారిని విడిచిపెట్టేసి పట్టణం నుండి బయలుదేరి బెతనీకి వెళ్ళడం మనం చూసాం. ఆ తర్వాత 18వ వచనం. ఉదయమందు పట్టణములకు మరలా వెలుచుండగా ఆయన ఆకలి గొనెను. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమి కనబడలేదు గనక దానిని చూసి ఇక మీదట ఎన్నటికీ నీవు కాపు కాయకుందు గాక అని చెప్పెను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను. శిష్యులది చూసి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయేనని చెప్పబోయేది. అందుకు సరే ఈ యొక్క 17 నుంచి 20 వరకు కనుక మనం చూస్తే, సో అక్కడి నుంచి ఆయన వేరే ప్రాంతానికి వెళ్ళిపోవడము మనం చూసాం. వెళుతూ ఆయన నెక్స్ట్ డే మార్నింగ్ నైట్ వాళ్ళు వెళ్ళారు. మనం అనేక మార్లు మనం చూసినప్పుడు ఆయన మినిస్ట్రీ చేసిన తర్వాత ఆ నైట్ ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళడం మనం చాలాసార్లు గమనించాం. మీకు ఎంతమంది గుర్తుందో లేదో తెలియదు. ఎప్పుడైతే ఆయన నైట్ 12 కానీ 1 కానీ 2 కానీ నైట్ అక్కడ పడుకొని రెస్ట్ తీసుకొని మార్నింగ్ మినిస్ట్రీకి వెళ్దామని ఎప్పుడు కూడా ఆయన అనుకోలేదు. ఆ నైట్ ఆయన ప్రేయర్ చేసుకుంటూ మార్నింగ్ కల్లా మరి ఆ నైటే శిష్యుల్ని వేరే ప్రాంతానికి పంపించి అరేంజ్మెంట్స్ చేయమని చెప్పడము, ఆ నైట్ అక్కడ ఆయన ప్రేయర్లో ఉండి మార్నింగ్ కల్లా మన ఆ ప్లేస్కి రీచ్ అవడం మనం అనేక అధ్యాయాలు కూడా మనం చదివాం. అయితే అట్టి రీతిగానే నైట్ మరి ఆయన అక్కడ బయలుదేరి వెళ్ళి ప్రేయర్స్ లో ఉండిన తర్వాత మార్నింగ్ వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ముందుకు వెళ్తా ఉన్నప్పుడు ఆయనకు ఆకలేసింది. సో ఆకలేసినప్పుడు సరే అని అలా నడుచుకుంటూ వెళ్తా ఉంటే త్రోవ పక్కన ఒక అంజూరపు చెట్టు కనిపించింది దూరంలో.
సరే అక్కడ చెట్టు ఉంది కదా, పచ్చగా కలకల్లాడిపోతుంది, ఖచ్చితంగా దానికి ఏదో ఒకటి ఒక ఫ్రూట్ ఉంటుంది, హ్యాపీగా వెళ్ళి తినచ్చు అని యేసుక్రీస్తు ప్రభులు వారు త్వరగా మరి అక్కడి నుంచి వెళ్తా ఉన్నాడు. అక్కడ దాని దగ్గరికి వెళ్ళి అది చూడగానే దాని చెట్టుకు ఒక్కటి కూడా ఫ్రూట్ లేదు. ఒక్కటి కూడా ఫ్రూట్ లేకపోయేసరికి యేసుక్రీస్తు ప్రభు అంట దాని యొక్క కాయలు ఆకులు తప్ప మరి ఏమి కనబడలేకపోయేసరికి వెంటనే ఆయన కోపం వచ్చేసి దాన్ని ఒక మాట మాట్లాడతాడు. ఏమని? ఇక ఎన్నడూ నువ్వు ఒక్క ఫలం కూడా ఫలించమని ఎప్పుడైతే ఒక మాట అట్లా పలుకుతూ ఉన్నాడు, వెంటనే ఆ పచ్చగా నిగనిగలాడిపోతున్న చెట్టు ఏమైందంట? ఎండిపోయిందంట. సో శిష్యులు ఆ యొక్క సీన్ చూసినప్పుడు ఆశ్చర్యపడిపోయి షాక్ అయిపోతా ఉన్నారు, ఇదేంటి ఇలా జరిగిందని. యేసయ్య ఆ చెట్టును ఎండగొట్టడానికి గల కారణం ఏంటయ్యా అంటే, ఒకటి కారణం ఏంటంటే అంజూరపు చెట్టు అది నేచర్కి తగినట్టుగా కాకుండా నేచర్కి విరోధంగా ప్రవర్తిస్తుంది అని దాన్ని ఎండగొట్టాడు. ఏంటయ్యా దీనికి అర్థం అంటే, సో జనరల్గా అంజూరపు చెట్టు ఎలా ఉంటుందంటే దాని కాయలు ఫుల్గా ఉన్నప్పుడే ఆకులు ఫుల్గా ఉంటాయి అన్ని అంజూరపు చెట్లకి. అయితే మామూలుగా అన్ని ఎలా ఉంటాయంటే కాయలు లేకపోతే ఆకులు కూడా ఉండవు దానికి, సో ఎండిపోయినట్టు అయిపోద్ది, అంటే మొత్తం రాలిపోయినట్టు అయిపోద్ది, మళ్ళీ కొత్తగా ఆకులు రావడం కాయలు రావడం అలా జరుగుతుంది అంజూరపు చెట్టుకి జనరల్గా. కానీ ఈ వన్ ఆఫ్ ది రేరెస్ట్ చెట్లు ఇట్లా ఉంటాయి, ఆకులన్నీ ఫుల్గా ఉండి కాయలు అసలు లేకపోవడం అనేది చాలా తక్కువగా ఉంటది అనమాట. అయితే ఇది నేచర్కి తగినట్టు కాకుండా, ఆ యొక్క సృష్టికి తగినట్టు కాకుండా వ్యతిరేకంగా అక్కడ ఉండటం ఆయన యేసయ్య చూశాడు. అంటే వన్ ఆఫ్ ద రేరెస్ట్ ఒక చెట్టును అక్కడ ఆయన చూశాడు. అంటే మామూలుగా అంజూరపు చెట్టు ఎలా ఉండాలి? కాయలు, ఆకులతో పాటు కాయలు ఉండాలి, కానీ ఈ చెట్టుకి ఆకులు ఉన్నాయి కానీ కాయలు. అయితే ఆయన ఆ యొక్క చెట్టుని చూసి ఆయన ఏం చేశాడంటే, నేచర్కు తగ్గినట్లు ఇది లేదు కాబట్టి ఇది ఏం చేస్తుంది? అనేకులను ఆకర్షిస్తుంది కదండి, అనేకులను ఆకర్షిస్తుంది, కానీ అది ఆయన దాని దగ్గరకు వచ్చినప్పుడు అది మోసం చేస్తుంది. ఏం చూస్తారు అందరు గ్రీన్ గా? ఇప్పుడు మామూలుగా అంజూరపు చెట్టుకి ఆకులు ఉన్నాయంటే ఖచ్చితంగా దానికి పండ్లు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తారు ఎవరైనా, దారిని పోయేవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే. అలాగని అక్కడికి రాగానే చూడడానికి ఏమో దూరం నుంచి ఆకర్షణకరంగా ఉంది, దగ్గరికి వెళ్ళి చూస్తే ఏం చేస్తుంది? అది మోసం చేస్తుంది అనేసి దాన్ని ఏం చేశాడంట? అది అనేకులను ఆకర్షించి మోసం చేస్తుందని దాన్ని ఆయన ఎండగొట్టాడంట. ఎప్పుడైతే దాన్ని యేసయ్య ఎండగొట్టినప్పుడు శిష్యులు ఆ కార్యాన్ని చూసినప్పుడు వారు ఎలా ప్రభా అని చాలా ఆశ్చర్యపడిపోతూ, ఎలా ప్రభా చెప్పగానే అలా ఎండిపోయిందని వాళ్ళు అడుగుతూ ఉంటే, అరే దీనికే మీరు ఎందుకు ఆశ్చర్యపోతున్నారు? 21వ వచనంలో అంటాడు, విశ్వాసముతో మీరు కొండ సముద్రంలో పడులు దాకా అంటే అది పడుతుంది కదా, మీరు ఎంత విశ్వాసముతో పలుకుతారో నిశ్చయంగా కొండ సముద్రంలో పడునంటే అది పడిపోద్దే, దీనికే ఎందుకు మీరు ఆశ్చర్యపడిపోతున్నారు? ఎందుకంటే నేను మీకు ఆ శక్తిని ఇచ్చాను, ఆ సామర్థ్యాన్ని ఇచ్చాను, మీ నోటికి ఆ వాక్కు శక్తిని మీకు ఇచ్చాను, మీరు పలకండి విశ్వాసముతో. ఈ చెట్టు ఎండిపోవడం ఏంటి? కొండే సముద్రంలో పడిపోద్ది మీరు చెబితే అన్నట్టుగా శిష్యుల విశ్వాసాన్ని అక్కడ ఆయన దృఢపరుస్తున్నట్టు మనం ఈ వచనం ద్వారా మనం చూస్తున్నాం. హల్లెలూయా. సో నెక్స్ట్ 22వ వచనం కనుక మనం చూస్తున్నట్లయితే కింద అంటాడు కదా, మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు వేటిని అడుగుతారు అవి దొరికినని మీరు నమ్మినేడని అవన్నిటి మీరు పొందుతారు. అక్కడ మీరు విశ్వాసంగా పలికితే ఏమవుతుంది అన్నాడు? కొండ సముద్రంలో పడుతుంది అన్నాడు. మీరు విశ్వాసంగా, ఇక్కడ 22వ వచనంలో కూడా అంటున్నాడు, మీరు ఏది ప్రార్థన చేస్తారో మీరు నమ్మి ప్రార్థన చేయండి. మీరు ప్రేయర్కి మోకరిస్తున్నప్పుడు అయ్యా చేస్తావా, ఎప్పుడు చేస్తావని కాదు, నువ్వు చేసేసావయ్యా అని నువ్వు నమ్మి ప్రార్థన చేసినప్పుడు నిశ్చయంగా ఆ కార్యాన్ని మీరు ఏం చేస్తారు? పొందుకుంటారు. అయ్యా మీరు చేసినందుకు వందనాలు, ఈ కార్యంలో మీరు రూఢిపరిచినందుకు వందనాలని మీరు ఎప్పుడైతే విశ్వాసంగా పలుకుతారో దేవుడు కార్యము, దేవుడు ఒక అద్భుతం మీరు చూస్తారు అన్నట్టుగా అక్కడ శిష్యులతో దేవుడు మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ 23వ వచనం కనుక మనం చూస్తే, ఆయన దేవాలయంలోకి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులు ప్రజల పెద్దలు ఆయన యొద్దకు వచ్చి, ఏ అధికారం వలన నువ్వు ఈ కార్యములు చేయుచున్నావు, నీకు ఈ అధికారం ఎక్కడి నుండి వచ్చిందని అడగగా 23వ వచనంలో వాళ్ళు ఏమంటున్నారండి? ఆ తర్వాత నెక్స్ట్ ఎప్పుడైతే ఆ అంజూరపు చెట్టుని ఎండగొట్టడం అంతా అయిపోయి ఆయన దేవాలయానికి అడుగు పెడుతున్నాడు,
అడుగుపెట్టి ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు, ఆయన అక్కడ కార్యాలు చేస్తున్నప్పుడు కొంతమంది ఆ యొక్క పెద్దలు ఉంటారు కదా, శాస్త్రులు, వాళ్ళందరూ వచ్చేసి నీకు ఎవరు ఇచ్చారో అధికారం, ఏ అధికారంతో నువ్వు చేస్తున్నావని ఆయన యేసయ్యని ప్రశ్నించడం మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే యేసయ్య అంటున్నాడు, నేను మిమ్మల్ని ఒక మాట అడుగుదును. సరే, మీరు నన్ను ఇన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా, నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. ఏమంటున్నాడు? మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానని అక్కడ ఆయన యేసుక్రీస్తు ఏమంటున్నాడు? ఈ కార్యములు చేయించున్నాను, అది మీతో చెప్పుదును. యోహాను, నేను ఏ అధికారం వల్ల ఈ కార్యములు చేస్తున్నాను మీకు చెప్తానని చెప్పి ఏమంటున్నాడు? యోహాను ఇచ్చిన బ్యాప్టిజం ఎక్కడి నుండి కలిగింది? పరలోకం నుండి కలిగిందా, మనుషుల నుండి కలిగిందా అని వారిని అడిగారు. వారు మనం పరలోకం నుండి అని చెప్పిదిమా, ఆయన అలాగైతే మీరెందుకు నమ్మలేదని మరలా అడుగును. మనుషుల వల్ల చెప్పిదిమా, జనులకు భయపడుచున్నాము అందును. యోహాను ప్రవక్త అని ఎంచుచున్నారని తమలో తాము ఆలోచించుకొని మాకు తెలియదని యేసుకు ఉత్తరం ఇచ్చిరి. ఇక్కడ చూస్తే కనుక మీరు చూస్తే వాళ్ళని యేసయ్యని కొన్ని క్వశ్చన్స్ అడిగారు. వారు మీరు ఏ అధికారంతో ఈ కార్యాలు చేస్తున్నారు అనేది యేసయ్యని అడిగితే యేసయ్య ఏమంటున్నాడు? సరే, ఏ అధికారంతో నేను ఈ కార్యాలు చేస్తున్నాను మీకు చెప్తానని సింపుల్ గా ఆయన చెప్పొచ్చు. నేను యేసయ్యని కనుక, నేను క్రీస్తుని కాబట్టి కార్యాలు చేస్తున్నానని చెప్పొచ్చు ఆయన కదండి. ఆయనకు అథారిటీ ఉంది, ఆయన సింపుల్ గా ఆన్సర్ చేయొచ్చు. కానీ అలా చెప్పలేదు. ఏమని? ఒకవేళ చెప్పాడు అనుకో, నేను క్రీస్తుని, నేను మెస్సయ్యని అంటే వాళ్ళు నమ్ముతారా? నమ్మరు. యూదుల ఆచార ప్రకారం ఏం చేస్తారు? రాళ్ళను తీసుకొని కొట్టి యేసయ్యని చంపేస్తారు. వాళ్ళు నమ్మట్లేదు కాబట్టి. ఇప్పుడు క్రీస్తు కాకుండా క్రీస్తు అని చెప్పుకుంటున్నాడు అని చంపేస్తారు. కాబట్టి అలాగని మన దేవుడు అబద్ధం చెప్తాడా? చెప్పడు. మరి ఎలా ఆన్సర్ చేశాడు అని అంటే ప్రశ్నతోనే ఆన్సర్ చేస్తున్నాడు. అక్కడ చూస్తే ఏమంటున్నాడు 24లో, ఏ అధికారముతో ఈ కార్యములు చేస్తున్నానో నీకు చెప్తానని 25లో క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏమని? మీరు నమ్మిన యోహాను, మీరు యోహాను ప్రవక్త నమ్ముతున్నారు కదా. ఏ యోహాన్ని? బ్యాప్టిజం ఇచ్చే యోహాన్ని మీరు బాగా నమ్ముతున్నారు కదా. ఆయన ఒక ప్రవక్తని, ఆయన మరి దైవ ప్రత్యక్షత కలిగిన వ్యక్తి అని మీరు నమ్ముతున్నారు కదా. అయితే ఆయనకి ఏ అధికారంతో ఇచ్చాడు బ్యాప్టిజం? ఆయన ఏ అధికారం ఇస్తున్నాడు? పైనుండి వచ్చిందా లేకపోతే మనుషుల నుండి కలిగిందా ఆయనకు అధికారము అని అడిగేసరికి ఇప్పుడు వాళ్ళకి అర్థం కాల. అంటే 26లో ఏమంటున్నారు? అమ్మో, ఏం చెప్తే ఏమొస్తుందో. ఇప్పుడు ఒకవేళ పైనుండి వచ్చింది అధికారం అని చెప్పామనుకో, మరి మీరెందుకు నమ్మట్లేదు, నేను కూడా పైనుంచి అధికారం కలిగి చేస్తున్నానని అంటాడే. అవునా? అంటాడు కదా. ఇప్పుడు యోహాను పైనుండి అధికారం కలిగినంటే మరి ఈయన కూడా నాకు కూడా పైనుండి వచ్చిందని అంటాడు. అలా అంటాడే. సరే, మనుషుల నుండి ఒకవేళ అధికారం కలిగిందా, మనుషుల నుండి అధికారం ఇచ్చిందంటే మీరు మనుషులు భయపడుతున్నారా అంటాడు. ఎటే స్టార్ట్ అయ్యిద్ది ఇప్పుడు అట్లా అని చెప్పి తర్జన భర్జన అయిపోయి ఏం చేస్తున్నారు? లాస్ట్ కి మాకు తెలియదు. ఏమంటున్నారు? మాకు తెలియదు. ఆయన ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోతున్నారు. ఏమంటున్నారు? మాకు తెలియదు. ఇప్పుడు వారు మాకు తెలియదు అన్నారు కాబట్టి యేసయ్య కూడా మాకు తెలియదు అని అన్నా. సరే, మీకు తెలియదు అంటున్నారు కదా, నాకు కూడా తెలియదు అని అన్నా. ఆయన ఏమన్నాడండి? ఏ అధికారం? చూడండి, నాకు తెలియదు అన్నారు. ఇప్పుడు యేసయ్య కూడా నాకు తెలియదు ఏ అధికారం వల్ల ఇస్తున్నానని చెప్పకుండా ఏమంటున్నాడు? 27వ వచనంలో, మీరు చెప్పలేదు కాబట్టి నేను కూడా చెప్పను. ఉందా అండి అక్కడ? ఏమంటున్నాడు? ఏ అధికారం వల్ల ఈ కార్యములు చేయించున్నానో అదియు మీతో చెప్పను. నేనేం చేయించున్నానో, ఏ అధికారం వల్లనే కార్యాలు చేస్తున్నానో మీరు నాకు ఆన్సర్ చేయలేదు కదా, కాబట్టి నేను కూడా మీకు చెప్పను అనేసి అక్కడ ప్రభులు వారు సమాధానం ఇచ్చినట్లు. అంటే ఒక క్వశ్చన్ని ఇంకొక క్వశ్చన్ ద్వారా ఆయన ఆన్సర్ చేస్తడం మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. నెక్స్ట్ 28 నుండి 31వ వచనం వరకు కనుక మనం చూస్తే ఇక్కడ ఒక ఉపమానం గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. 28వ వచనం నుండి 31వ వచనం వరకు కనుక చూస్తే అక్కడ ఒక మనుష్యుడికి 2 కుమారులుండిరి. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరమిచ్చెను. కానీ పిమ్మట మనస్సు మార్చుకొని పోయెను. అతడు రెండో వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు, అయ్యా, పోదుననెను కానీ పోలేదు.
ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారము చేసిన వాడని వారిని అడిగెను. అందుకు వారు మొదటి వారే అనిరి. చూడండి, ఇక్కడ ఒక ఉపమానంలో ప్రభు మాట్లాడుతూ ఏమంటున్నాడు, ఒక వ్యక్తికి 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారులు ఫస్ట్ మొదటి వాడిని పిలిచి, అరే బాబు మన తోటలో పని చేయనన్నా అని చెప్పి ఫస్ట్ మొదటి వాడిని పిలిస్తే వాడు ఏమన్నాడు, నేను వెళ్ళను అన్నాడు. సరే రెండో వాడిని పిలిచాడు. మళ్ళా రెండో వాడు ఏమన్నాడు, సరే నాన్న నేను వెళ్తాను అని అన్నాడు. అయితే మొదటివాడు మనసు మార్చుకున్నాడంట. అరే నేను వెళ్ళనన్నాను కానీ నాన్నొక్కడే కష్టపడతాడేమో, ఎందుకంటే తమ్ముడు వాడు వెళ్తానని మోసపు మాటలు చెప్తాడు కానీ వాడు వెళ్ళడు, వాడు అంత వేషధారి పనులు చేస్తూ ఉంటాడు, డ్రామాలు ఆడుతూ ఉంటాడు, మళ్ళీ డాడీకి కష్టమైపోతే ఎలా నేను వెళ్ళకపోతే వాళ్ళు వెళ్తానంటాడు కానీ వాడు వెళ్ళడే అనేసి మనసు మార్చుకొని ఏం చేశాడంట, పనిలోకి వెళ్ళాడు. ఎవరైతే చాలా నమ్మకంగా చాలా విధేయతగా నేను వెళ్తాను నాన్నగారు అన్నాడు చూశారు, వాడు ఏం చేశాడు, బయటికి వెళ్ళగానే వాడి యొక్క కపట బుద్ధి చూపించేసి వెళ్ళి ఫ్రెండ్స్తో అలా వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ ప్రభు అంటున్నాడు, వీరిద్దరిలో తండ్రి ఇష్ట ప్రకారం చేసింది ఎవరు, పెద్దోడు. ఇప్పుడు ఈ లోకపు ఈ తండ్రిని అంటే బాహ్యంగా ఉన్న తండ్రిని మోసం చేశాడేమో కానీ పరమ తండ్రిని మోసం చేయలేడు కదా. అందుకనే దేవుడు అంటున్నాడు, నేను వెళ్ళనని మనసు మార్చుకొని పని చేసిన వారు ఎవరు అంటే ఎవరికి సాదృశ్యం అంటే ఈ లోకములో పిలవబడుచున్న వ్యభిచారులు. అర్థమవుతుందండి? వారు వ్యభిచారులే కానీ వారు పాపము చేసినప్పటికీ, వారు ఆ పాపంలో ఆ దాసత్వంలో బ్రతికినప్పటికీ వారు మనసు మార్చుకొని మరలా ప్రభు మార్గంలోకి వాళ్ళు వెళ్తారు. కానీ చూడండి, ప్రభు మార్గంలోకి వాళ్ళు వస్తున్నారు. అయితే డాడీ నేను వెళ్తాను డాడీ అని బిల్డప్ ఇచ్చి బయటికి వెళ్ళగానే పని చేయకుండా వారు ఎవరో తెలుసా, సో కాల్డ్ ప్రీచర్గా పిలువబడుతున్న మీరు, అంటే పరిశీలతో మాట్లాడుతున్నాడు. మీకు ధర్మశాస్త్రం అంతా మాకు తెలుసు, మేము ప్రీచర్స్ మేము బోధించేవారు అని చెప్పుకుంటున్నారు కదా, మీరేం చేస్తున్నారు, మేము వెళ్తాం డాడీ మేము పని చేస్తామని నమ్మకంగా నమ్మ పలికించి మీరు వేషధారుల వలె మీరున్నారు. కానీ ఇక్కడ వీళ్ళు ఒకవేళ వెళ్ళము పాపంలో ఉన్నప్పటికీ ఆయన ఒకరోజు దర్శించినప్పుడు వాళ్ళు మనసు మార్చుకొని తండ్రి ఇష్ట ప్రకారమే వాళ్ళు వెళ్తారు అని అక్కడ వాళ్ళతో మాట్లాడుతూ, పరిసయ్యులు ఏంటి, పైకి చక్కటి బిల్డప్ ఇస్తారు, లోపల మాత్రము భక్తి ఉండదు, ఆత్మీయత ఉండదు. అందుకే కొన్నిసార్లు అంటాడు, మీరు సున్నం కొట్టిన సమాధులు అంటాడు. ఇప్పుడు కదండి, సమాధి పైకి సున్నం కొడితే చాలా అద్భుతంగా కనిపిస్తుంది కానీ తవ్వి చూస్తే లోపలంతా కుళ్ళే. అందుకే మీరు సున్నం కొట్టిన సమాధులు అన్నాడు. ఎందుకు, మీరు పైకి మాత్రం మేము ప్రీచర్స్ మేము భక్తి పరులమి మేము బోధిస్తున్నాం అంటారు కానీ మీ లోపల ఆత్మీయత ఉండదు, భక్తి ఉండదు, వాక్యానుసారమైన జీవితం ఉండదు మీకు అని అక్కడ వారిని హెచ్చరించడము తిట్టడం మనం చూస్తూ ఉన్నాం. అందుకే అంటున్నాడు, ముందు మీరు ఎవరైతే తిడుతున్నారో ఎవరినైతే పాపులు అంటున్నారో ముందు వాళ్ళు వెళ్తారు పరలోకానికి. ఎవరు, వేశ్యలు సుంకర్లు మరి పాపం చేసేవారు వాళ్ళు ముందు వెళతారు, మీరు వెళ్ళరు. ఎందుకంటే మీరు ఎలా ఉన్నారు, మొదటి వాడి వలే కాదు రెండో వాడి వలే ఉన్నారు. రెండో వాడు ఏం చెప్పాడు, నేను వెళ్తానా అన్నాడు కానీ వెళ్ళలా. మొదటోడు నేను వెళ్ళనన్నాడు కానీ వెళ్ళాడు. అట్లాగే ఈ యొక్క వ్యభిచారులు వీళ్ళంతా మొదటి వాడిని పోలి ఉన్నారు కాబట్టి వాళ్ళు ముందు వెళ్తారు, మీరు అసలు వెళ్ళరు అని అక్కడ వారితో యేసయ్య మాట్లాడడం మనం చూస్తున్నాం. తర్వాత 33వ వచనం నుండి కనుక మనం చూస్తే అక్కడ ఇంకొక ఉపమానం మనం చూస్తూ ఉన్నాం. 33 నుండి 40 వరకు కూడా ఇంకొక ఉపమానం. ఇంటి యజమానుడు ఒకడుండెను, అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురం కట్టించి కాపులకు దాన్ని గుత్తాకిచ్చి దేశాంతరం పోయెను. పండ్ల కాలము సమీపించినప్పుడు పండ్లలో ఒక భాగము తీసుకొని వచ్చుటకు ఆ కాపుల యొద్దకు తన దాసులను నంపగా ఆ కాపులు అతని దాసులను పట్టుకొని ఒకనిని కొట్టిరి, ఒకనిని చంపిరి, మరి ఒకని మీద రాళ్ళు రువిరి. మరలా అతడు మునుపటి కంటే ఎక్కువ మంది ఇతరుల దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేసిరి. తుదకు నా కుమారుని సన్మానించదరనుకొని తన కుమారుని వారి యొద్దకు పంపెను.
అయినను ఆ కాపులు కుమారుని చూసి, ఇతడు వారసుడు, ఇతని చంపి ఇతని స్వాస్థ్యము తీసుకుందుము రండని తమలో తాము చెప్పుకొని అతన్ని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపల పడవేసి చంపిరి. ఇక్కడ 33 నుండి 39లో ఈ ఉపమానంలో కనుక మనం చూస్తే, ఈ ఉపమానానికి సాదృశ్యం ఏంటయ్యా అనంటే, ఒక యజమానుడికి ఒక ద్రాక్ష తోట ఉంది. అయితే ఆయన ఏం చేశాడు, అన్ని రకాలుగా సరిహద్దులు వేశాడు, మంచిగా అన్నీ సెట్ చేయించి ద్రాక్ష అవి చెట్లు నాటించి పక్కడ బందీగా అన్నీ చేసేసి ఏం చేశాడంట, ఆయన స్టేట్స్ అంటే దేశాంతరం ఇంకొక దేశం వెళుతూ ఒక వ్యక్తికి అప్పగించాడు. గుత్తాకి అంటారు కదా, అగ్రిమెంట్ ప్రకారం ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అన్నట్లుగా ఒక వ్యక్తికి అప్పగించేసి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇయర్లీ వన్స్ కాపు వస్తుంది కదా, కాపు టైంకి ఒక ముగ్గురిని పంపించాడు. అరే నా పొలంలో కాపు వచ్చి ఉంటుంది, మంచిగా పండ్లు వచ్చి ఉంటాయి, కొన్ని తీసుకొని రానరా అతన్ని అడిగేసి అని అంటే, సరే అని ముగ్గురిని పంపిస్తే వీడేం చేశాడు, గుత్తాకు తీసుకున్నాడు ముగ్గురిని కొట్టి చంపేశాడు. సరే అని చెప్పేసి ఈసారి యజమానుడు ఏం చేశాడు, ఇంకొంతమందిని పంపించాడు. ఇంకో 10 మందిని పంపిస్తే వాళ్ళను కూడా వీళ్ళని చేసినట్టుగానే చంపేశాడు. సరే ఇంతమందిని చంపేస్తున్నాడు కదా, ఈసారి నా కొడుకును పంపిస్తాను, కనీసం వాళ్ళను సన్మానిస్తారేమో, ఎందుకంటే నా కొడుకు కాబట్టి మర్యాదగా మాట్లాడి మర్యాదగా ఇస్తారేమోనని చెప్పేసి కొడుకును పంపిస్తాడు. కొడుకును పంపించినా సరే కొడుకును కూడా ఏం చేశారు, ద్రాక్ష తోట వెలుపల అతన్ని చంపేసి కదండి, అతన్ని కూడా పడవేసి చంపడం ఇక్కడ చూస్తున్నాం. అయితే ఇక్కడ ఆ యజమానుడు ఎవరయ్యా అనంటే, ఆ యజమానుడు తండ్రి అయిన దేవుడికి సాదృశ్యంగా ఉన్నాడు. అయితే ఇక్కడ కనుక మనం చూస్తే ఆ ద్రాక్ష తోట అనగా సంఘము, ఆ ద్రాక్ష తోట యజమాని అనగా తండ్రి దేవుడు. ముందు పంపిన దాసులు ఎవరయ్యా, ముందు ముగ్గురిని పంపాడు కదా, ముగ్గురిని 10 మందిని పంపాడు కదా, తర్వాత 10 మంది. వాళ్ళు ఎవరు, ఆయన పంపించిన ప్రవక్తలు కదండి, ప్రవక్తలు. ఆ ప్రవక్తల్ని వీళ్ళు ఏం చేస్తారు, కొట్టి చంపి హింసించి చంపడం జరిగింది. సరే చివరికి కుమారుణ్ణి కూడా తన సొంత కుమారుణ్ణి కూడా మళ్ళా పంపించాడు. ఆ కుమారుణ్ణి కూడా వీళ్ళు ఏం చేశారు, చంపాడు. అయితే దేవుడు ఊరుకుంటాడా, ఊరుకోడు కదా. 41వ వచనంలో ఏమంటున్నాడు చూడండి, అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి వాటి కాలమందు తనకు పండ్లను చెల్లించినట్టు ఇతర కాపులను ద్రాక్ష తోట గుత్తకిచ్చునని ఆయనతో చెప్పిరి. మరియు యేసు వారిని చూడండి, ఆయన ఆ 41 కూడా చదివి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది ప్రభు వలనే కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యం అనుమాట, మీరు లేఖనములో ఎన్నడూ చదవలేదా. ఇక్కడ చూస్తే కనుక ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభును కూడా వాళ్ళు చంపినప్పుడు ఇక తండ్రి దేవుడు ఊరుకోకుండా ఏం చేశాడు, ఆ కఠినాత్ములను, ఆ దుర్మార్గులను దేవుడు ఏం చేశాడంట, అంతటి వరకు నిర్మూలన చేయించి చంపించి వేరే ఒక ప్రవక్తలను, వేరే ఒక కాపరులను ఆయన నియమించడము జరిగింది కదండి. ఎందుకు, తన కాలమందు వచ్చే పండ్లను చెల్లించినట్లుగా. మనం బైబిల్ గ్రంథంలో అనేక మార్లు కూడా చూస్తాం, తనకి కావలసినవి, తనకు రావలసినవి తనకి చెల్లించాలి. ఒకవేళ ద్వితీయోపదేశ కాలంలో ఒకవేళ చెల్లించకపోతే నేను ఎలాగైనాను వాటిని వసూలు చేసుకుంటాను అంటాడు. అంటే తనకు రావలసిన సొమ్ము, తనకు రావలసిన శేషము, తనకు రావలసినది ఖచ్చితంగా తన బిడ్డలైనా తను ఎవరైనా సరే అవి ఖచ్చితంగా చెల్లించాలి అనే విషయాన్ని ఇక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా ఏమంటున్నాడు 42లో, మీరు నిషేధించిన రాయి ఎవరు నిషేధించారు, యేసయ్య నిషేధించారు కదండి. అంటే ఆ రాయిని మీరు అడ్డగిస్తున్నారు. ఏ రాయి, యేసు అనే రాయిని మీరు అడ్డగిస్తున్నారు కాబట్టి 42లో ఏమంటున్నాడు, 43లో దేవుని రాజ్యం మీ దగ్గర నుండి తొలగింపబడి మీరు ఫలమేమీ పొందుకోరు. ఎందుకంటే మీరు ఆ యొక్క రక్షణ రాయిని మీరు నిషేధిస్తున్నారు కాబట్టి మీరు దేవుని రాజ్యం అందు మీరు ఏ ఫలము మీరు పొందుకోరు అని అక్కడ నిశ్చయంగా చెబుతున్నానని అక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నెక్స్ట్ 44లో కనుక మనం చూస్తే, మరియు ఈ రాతి మీద పడువారు తునకలైపోవును కానీ అది ఎవని మీద పడునో వాడి నలిచేయునను. ఇక్కడ ఏమంటున్నాడు, ఈ రాతి మీద ఎవడైతే పడతాడో అంటే
రాయి ఎవరు అంటున్నాడు? నిషేధించబడిన రాయిని ఎవరితో పోలుస్తున్నాడు? యేసయ్యతో పోలుస్తున్నాడు కదా. ఇప్పుడు యేసయ్య మీద పడుతున్నాడు అంటే ఆయన పరిచర్య మీద కావచ్చు, ఆయన మీద కావచ్చు. కొంతమంది పడిపోతూ ఉంటారు, ఎందుకురా నా మీద పడి ఏడుస్తున్నావు అంటారు కదా. అట్లాగే యేసయ్య మీద ఎవరైతే పడతారో వారు ఏమవుతారంట? తునకలైపోతారు అన్నాడు. నెక్స్ట్ మళ్ళీ ఇంకేమన్నాడు? యేసయ్య మీద ఎవడైనా పడితే, ఇప్పుడు ఫస్ట్ ఏమన్నాడు? ఆ రాతి మీద మీరు పడితే అంటే యేసయ్య మీద మీరు పడితే మీరు ఏమవుతారు? తునకలైపోతారు. లేకపోతే యేసయ్య వచ్చి వాళ్ళ మీద పడితే వాళ్ళు ఏమైపోతారు? నలిగిపోతారు అని ఇక్కడ అంటే ఆయనే గనక మన మీద పడితే మనం ఏమైపోతాం? నలిగిపోతాం. అందుకే ఒక సామెత మనకు బాగా గుర్తుంటుంది కదండి, ముళ్ళెళ్ళి ఆకు మీద పడ్డ, ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డ ఎవరికి నష్టం? ఆకుకే నష్టం అన్నట్టుగా ఒక్కసారి మీరు కనుక ఆయన ఒకవేళ అంగీకరించిన తర్వాత తృణీకరించినా, నిషేధించినా, ఆయన కనుక ఒక్కసారి మన మీద ఉగ్రత కనుక ఉగ్రత వస్తుందంటే మనం ఏమైపోతాం? తునకలు మొక్కలైపోతాం. ఒకవేళ ఇంకొంచెం ముందుకెళ్ళి ఆయన మీద ఇంకా బలంగా మన మీద పడ్డాడంటే మనము నలిగిపోతాం అన్నట్టుగా అక్కడ వాళ్ళని హెచ్చరిస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని ఉగ్రత, శిక్ష వాని మీదకి వస్తుందని అక్కడ హెచ్చరిస్తూ ఉన్నాడు వాళ్ళని. ఏమని? మీరు ఇట్టి రీతిగా కనుక చేస్తే అంటే ఆ యొక్క రాయిని నిషేధిస్తే, ఆ రాయి కనుక మీరు నిషేధించినప్పుడు ఖచ్చితంగా ఆ శిక్షకు మీరు పాత్రులు అవుతారని వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాడు. సో ఈ మాటలు పరిసయ్యులు, శాస్త్రులైన వేషధారుల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. మీరు యథార్థంగా బతకండి, మీరు ఒకవేళ ఆయన నిషేధిస్తే, ఆయన కాదంటే మీరు ఇట్టి రీతిగా అయిపోతారని అక్కడ ప్రభులు వారు మాట్లాడుతున్నట్టు మనం చూస్తున్నాం. లేకపోతే ఎవరిని అయితే మీరు పాపులు అంటున్నారే, మీరు ఎవరినైతే మీరు పాపులు. సో ఒకప్పుడు వాళ్ళు ఏం చేశారండి? ఒక వ్యభిచారి కనిపించినప్పుడు రాళ్ళతో కొట్టి చంపాలి అన్నట్టుగా అక్కడ మాట్లాడారు కదా. అందుకే మీరు ఎవరైతే పాపులు అంటున్నారో వాళ్ళే ముందు పరలోక రాజ్యంలో ఉంటారని మరలా వారికి ఆయన ముందు హెచ్చరించడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ 45, 46 వచనాలు కనుక మనం చూస్తున్నట్లయితే అక్కడ ప్రధాన యాజకులను, పరిసయ్యులను ఆయన చెప్పిన ఉపమానములు విని తమ్మును గూర్చే చెప్పెనని గ్రహించి ఆయనను పట్టుకొన్న సమయము చూచుచుండిరి కానీ జనులందరూ ఆయన ప్రవక్తని ఎంచిరి గనక ఆయనకి భయపడిరి. చూడండి, ఈ విషయాలన్నీ వారితోనే చెప్తున్నాడని వారికి అర్థమైపోయింది. ఇంకా ఏమంటున్నారు? విషయాలన్నీ మా గురించే చెప్తున్నాడని కోపంతో ఇప్పుడు ఈయనను పట్టుకొని ఏదొకటి చేసేయాలి, ఏదొకటి చేయాలని వారు కోపంతో ఊగిపోతున్నప్పటికీ అక్కడ జనాలందరూ ఏమని నమ్ముతున్నారు? ఈయన యేసయ్యని, ఈయన ఒక ప్రవక్త, మిరాకిల్స్ చేస్తూ అద్భుతాలు చేస్తూ విపరీతమైన ఫాలోవర్స్ ఉన్నారు. అందరూ కూడా ఒక దైవ సంభూతుడిగా, ఒక ప్రవక్తగా చూస్తున్నారు. కాబట్టి అమ్మ ఎవడొచ్చి మీద పడిపోతాడో, ఈయన ఒక్క మాట అంటే ఇంతమంది ఉన్నారు కాబట్టి అని ఆ జనాలను బట్టి భయపడి ఇంకేం చేశారంటే అక్కడి నుంచి భయపడడం, అక్కడ వారు ప్రవక్తని నమ్ముతున్నారు కాబట్టి ఆయనకి భయపడడం అక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో ఇంతటితో 21వ అధ్యాయం మనము ముగించుకున్నాం. నెక్స్ట్ 22వ అధ్యాయం. ఇక్కడ కూడా ఒక ఉపమానముతో ఈ అధ్యాయం మరలా ప్రారంభించడం జరిగింది. ఈ అధ్యాయం కనుక మొదటి వచనం చూస్తే, యేసు వారికి ఉత్తరమిచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనెను. 1-4 వచనాలు కనుక చూస్తే, పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉంది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధించబడి ఉన్నవి, అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందునకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను గాని వారు లక్ష్యము చేయక ఒకడు తమ పొలమునకు మరొకడు తమ వర్తకమునకు వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరచి చంపిరి. చాలండి ఇక్కడ వరకు. అంటే 1 మనం 4 కనుక చూస్తే ఇక్కడ పెండ్లి విందు గురించి ఇక్కడ ప్రభు మాట్లాడుతూ దేవుని రాకలలో సిద్ధపరిచిన విందు, ఆ విందుకు అనేకులు దేవుడు పిలుస్తూ అందరినీ, అంటే అనేకులు అంటే కొంతమందినే కాదు, అందరినీ పిలుస్తున్నాడు. ఎవరి విందుకు? యేసుక్రీస్తు. అంటే ఎవరి పెండ్లికి ఆయన పిలుస్తున్నాడు? ఆయన కుమారుడైన క్రీస్తు యేసు వారి యొక్క వివాహ మహోత్సవమునికి అందరూ ఆహ్వానితులే రమ్మని ఆయన పిలుస్తూ
అయితే ఆయన పెండ్లి విందుకు రండని పనివారు చెప్పిన మాటే సువార్త. ఇప్పుడు చాలామంది ఆయన రాకడ సమీపిస్తుందని సువార్త మన ముందుకు వస్తుంది కదా, ఆ యొక్క ఒక ఆహ్వాన పత్రిక వస్తుంది మనకు. ఆ సువార్తే ఒక పత్రిక, ఒక ఆహ్వాన పత్రిక. అది ఏ పత్రిక వస్తుంది మనకు? ఒక ఆహ్వాన పత్రిక. ఏం ఆహ్వానము? యేసుక్రీస్తు యొక్క విందులో మనము పాలు పొందుదాము రండి అని అనేక మంది పనివారు ఒక వార్తను పంచుతున్నారు, ఆ ఒక పత్రిక పంచుతూ ఉన్నారు. ఆ పత్రిక ఏంటయ్యా అని అంటే యేసుక్రీస్తు పెండ్లి యొక్క ఆహ్వాన పత్రిక. హల్లెలూయా. సో అందరినీ పిలుస్తున్నాడు, కొంతమందినే కాదు అందరినీ. ఫస్ట్ ఎవరిని పిలిచాడండి? ఫస్ట్ ఇజ్రాయెల్ని పిలుస్తున్నాడు. ఇజ్రాయెల్కి వెళ్ళింది ఫస్ట్ ఇన్విటేషన్. మీరు రండి, ఆయన విందు రాబోతున్నారు, విందుకు రండి, ఆయన రాకడ రాబోతుందని ఇజ్రాయెల్కి ఇన్విటేషన్ ఇస్తే వాళ్ళు ఏం చేశారంట? ఒకడేమో మనం చదివాం కదా ఇందాక 4వ వచనంలో, ఎక్కడికి వెళ్ళారు? పొలంకి వెళ్ళాడు ఒకడేమో పనికి వెళ్ళిపోయాడు, ఒకడేమో ఇంకొక అంటే వర్తకము అంటే ఒక బిజినెస్ వ్యాపారానికి వెళ్ళిపోయాడు. అంటే ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు ఒక్కొక్కడు ఈ విందుకి వచ్చడానికి వారికి ఏం లేదు, ఆసక్తి లేదు, తలా ఒక చోటుకి వాళ్ళు వెళ్ళిపోయారు. అయ్యా మరి వీళ్ళు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు, నిర్లక్ష్యపరుస్తున్నారు, వీరు రాము అంటున్నారు అని ఆ సువార్తికుడు చెప్పినప్పుడు యేసయ్య ఏమంటున్నాడు? అయితే రోడ్డు మీద ఉన్నవారిని, అటువారిని, ఇటువారిని అందరినీ పిలవమని చెప్పేసి ఆయన ఒక శాంక్షన్ లెటర్ను ఆ సువార్తికుడికి ఇచ్చాడు. సరే, ఇప్పుడు అటువారు, రోడ్డు మీద ఉన్నవారు, అటువాళ్ళు వీళ్ళంతా ఎవరు? అన్యులు, అనగా నువ్వు నేను కదండి. సో ముందు ఇన్విటేషన్ ఎవరికి వెళ్ళింది? ఇజ్రాయెల్కి వెళ్ళింది, ఆయన విందుకు రమ్మని. వీళ్ళు ఒకడు బిజినెస్కి, ఒకడు పొలానికి ఇట్లా వెళ్ళిపోయి ఆసక్తి చూపపోయేసరికి యేసయ్య అన్నాడు మిగతా వాళ్ళు కూడా పిలువు, అన్యులు కూడా పిలువు అంటే వాళ్ళకు కూడా ఇన్విటేషన్ వెళ్ళింది. అంటే ఇజ్రాయేల్ ఇన్విటేషన్ తృణీకరించినప్పుడు అన్యుల దగ్గరికి కూడా ఈ ఇన్విటేషన్ ఏమైంది? వెళ్ళిపోయింది. సరే, ఇన్విటేషన్ వచ్చింది కదా. సో ఇన్విటేషన్ వచ్చింది కాదా అని ఏదో పిలుస్తున్నారు కదా అని ఇంట్లో వేసుకునే బట్టలను వేసుకొని పెళ్ళికి వెళ్ళకూడదు. అర్థమవుతుందా అండి నా మాటలు? ఏమంటున్నాడు? పెళ్ళికి వెళ్ళకండి, ఇంట్లో వేసుకునే బట్టలు వేసుకొని వెళ్ళకండి. ఇప్పుడు పెళ్ళికి వెళ్ళాలంటే ఖచ్చితంగా మంచివి, నీటివి బట్టలు వేసుకొని అందంగా తయారై పెళ్ళికి వెళ్తాం కదండి. ఇక్కడ కూడా ఏమంటున్నాడు? మీరు పెళ్ళికి పిలిచారు కదా, ఇన్విటేషన్ పత్రిక వచ్చింది కదా అని ఇంట్లో వేసుకునే బట్టలు వేసుకొని మీరు వెళ్ళొద్దు అని ఇక్కడ ప్రభు మాట్లాడుతూ మీరు 11వ వచనం. అయితే సరే అని ఒకడు ఏం చేశాడంట? అందరేమో సరే ఇన్విటేషన్ వచ్చిందని పెళ్ళికి మంచిగా రెడీ అయ్యి వెళ్ళిపోయారు. అందులో ఒక్కడు ఏం చేశాడు? నార్మల్ బట్టలు వేసుకొని వెళ్ళాడంట. సర్లే ఏం కాదు అన్నట్టుగా. 11వ వచనం చదవండి ఒకసారి. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి, అవును, అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకరిని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివని అడుగగా వాడు మౌని అయి ఉండెను. చాలండి, ఇక్కడ చూడండి ఏమంటున్నాడు? పెళ్లి విందుకు వచ్చాడు, అయితే పెళ్లి వస్త్రాలు అంటే మంచిగా తయారైన బట్టలు ఆయనకి లేవంట. సరే, రాజు వచ్చాడు, అందరిని చూస్తున్నాడు, కూర్చున్న వారిని లోపలికి వచ్చి. సో అందరిని చూసినప్పుడు అందులో ఒకడిని చూశాడు. ఆ ఒక్కడు ఎలా ఉన్నాడు? పెళ్లి వస్త్రము లేదు ఆయనకి. సరే, ఏమడుగుతున్నాడు? స్నేహితుడా, పెళ్లి వస్త్రం ఏది నాన్న అని అడిగితే అతడు ఏమంటున్నాడు? మౌనముగా అలా ఉండగానే కింద ఏం జరిగిందో చూడండి. అంతటా చదవండి సిస్టర్, అది 13వ వచనం. అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయును ఉండునని పరిచారకులతో చెప్పాను. చూడండి, అతను మౌనంగా ఉండేసరికి ఏం చేశాడంట? వెంటనే ఇతన్ని తీసుకెళ్ళి పండ్లు కరుకే నిత్యం అగ్ని ఉండే ఆ నరకంలో పడేయమని చెప్పేసి ఒక ఆజ్ఞ జారీ చేయడము జరిగింది. చూడండి, ఇక్కడ కనుక మనం చూస్తే గనక మౌనంగా ఉన్నాడు కాబట్టి వాడిని ఎక్కడ ఏమన్నాడు? అగ్నిలో పడేయమన్నాడు. అంటే ఇక్కడ ప్రభు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, ఆయన ఆహ్వానము అందుకున్న మనకి ఏముండాలి చెప్పండి? మంచి వస్త్రము కలిగి ఉండాలి.
అర్థమవుతుందండి. అందుకే ఆది కాండము ఒకసారి కనుక మీరు ఓపెన్ చేస్తే 35వ అధ్యాయం 2వ వచనంలో, ఆది కాండము 35వ అధ్యాయం 2వ వచనం. ఆయన కూర్చోబెట్టుకోమ్మని మళ్ళీ వస్తుంది. యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్ద ఉన్న అన్య దేవతలను పారవేసి అవును మిమ్మును మీరు శుచిపరచుకుని చాలండి. ఇక్కడ చూస్తున్నట్లయితే యేసు దేవుడు అక్కడ యాకోబును పిలిచి నాకు బలిపీఠం కట్టు అని చెప్పినప్పుడు యాకోబు వారి ఇంటి వారితో దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు, త్వరగా లేండి, మీరు లేచి మీ వస్త్రాలను ఉతుక్కోండి, శుద్ధి చేసుకోండి అని అక్కడ యాకోబు తన ఇంటి వారితో మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. అర్థమవుతుందండి. అలాగే జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం కనుక మనం చూస్తే అక్కడ కూడా మరి ఆ వస్త్రముల గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఒకసారి ఓపెన్ చేయండి. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖంలో నిలవబడి ఉండగా దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నేను అలంకరించుచున్నాను అని సెలవిచ్చెను. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా యెహోషువ ఎలా వచ్చాడంట, మలిన వస్త్రములతో దూత దగ్గరికి వచ్చినప్పుడు ఆ దూత ఏమంటుంది, ఇతడి మైల బట్టలను తీసివేయండి అంటుందండి. అంటే వస్త్రం అనేది రక్షణను సూచిస్తుంది. జాగ్రత్తగా వినండి. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ఈ యొక్క రక్షణ అనేది చూడండి, వస్త్రం అనేది దేని సూచిస్తుంది? రక్షణను సూచిస్తుంది. రక్షణ వస్త్రాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. సో ఆ రక్షణ వస్త్రాన్ని ధరించి పెళ్లి విందుకు మనము సిద్ధపడాలి. అర్థమవుతుందండి. అందుకే అందరూ కూడా రక్షణ వస్త్రముతో వస్తే, ఒక వ్యక్తి అలా వచ్చాడంట, రక్షణ వస్త్రము లేకుండా వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఏంటి బాబు నీ వస్త్రం ఏదనంటే మౌనంగా ఉంటే ఎక్కడ పడ్డాడు? వెళ్ళి నరకములో పడవేయడము మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అపరిశుభ్రతతో వచ్చి నేను సిద్ధమే అంటే దేవుడు అంటాడు, నీవు అర్హుడవు కావు అని ఏం చేస్తాడంట? నరకంలో పడేస్తాడు. కాబట్టి ఈ పారాగ్రాఫ్ యొక్క నీతి ఏంటి అని అంటే, దేవుడి రక్షణ మన యొద్దకు వచ్చింది అంటే యేసుక్రీస్తు యొక్క పెండ్లి విందుకు మనకు ఆహ్వానం వచ్చింది అని అర్థమవుతుందండి. ఇప్పుడు రక్షణ మీ యొద్దకు వచ్చింది కదా, ఆల్రెడీ మీరు రక్షణ పొందారు కదా, అంటే దేవుని యొక్క పెండ్లి విందుకు తగిన ఆహ్వాన పత్రికను మీరేం చేసుకున్నారు? మీరు ఆహ్వానించబడ్డారు, మీరు ఆ పత్రికను పొందుకున్నారు. అయితే ఆ పత్రికను పొందుకున్న మీరు అక్కడికి, అంటే మీకు ఒక టికెట్ లాంటిది వచ్చేసినట్టే కదండి. సో మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మీ యొక్క రక్షణ వస్త్రాన్ని మీరు ధరించుకున్న వారై, సిద్ధపరచుకున్న వారై మీరు ఆయన ఎదుర్కోవాలని అక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. అంటే ఆ ఆహ్వానానికి తగ్గట్టు మన రక్షణ వస్త్రాన్ని మనం ఏం చేసుకోవాలి? సిద్ధపరచుకోవాలి. ఈ లోకరీత్యా కూడా చూస్తున్నట్లయితే ఒక పెళ్లి విందుకి, ఒక పెళ్లికి, ఒక ఫంక్షన్ లో పెళ్లి జరుగుతుంటే ఏం చేస్తారు? అందరూ మంచిగా రెడీ అయిన వాడే దాంట్లోకి ఎంటర్ అవుతాడు. కానీ కదండి, కొంచెం మురికి బట్టలు వేసుకొని కొంచెం పిచ్చిగా ఉన్నవాడు ఏం చేస్తారు? అయితే అరే బాబు నీకు అర్హత లేదు, లోపలికి వెళ్ళే అర్హత అంటే, అరే నాకు కార్డు వచ్చింది అన్నా వినడు. నాకు ఆల్రెడీ పెళ్లికి ఆహ్వానించబడ్డానన్నా సరే అక్కడ రోడ్ ఆ యొక్క గేట్ దగ్గర ఉన్న వాచ్మెన్ ఏం చేస్తాడు? నీకు ఆహ్వాన పత్రిక వచ్చిందా ఏంటి, జోక్ చేస్తున్నావా? అవునా కాదండి? నీకు ఈ యొక్క పెళ్లికి ఆహ్వాన పత్రిక వచ్చిందా అన్నట్టుగా ఎగతాళి వచ్చి ఏం చేస్తాడు? నెట్టి వేస్తాడు కదండి. అలాగే ఒక మామూలు బిందుకే, ఒక మామూలు పెళ్లికే మన వస్త్రాలను బట్టి మన యొక్క స్టేటస్ మరి అంతగా అనుకుంటుంటే, మరి ఆయన విందుకి మనం ఆహ్వానించబడ్డామంటే మనము ఇంకా ఎలాంటి వస్త్రాన్ని ధరించుకొని వెళ్ళాలో ఒకసారి ఆలోచించండి. అంటే ప్రభు ఇక్కడ బాహ్యంగా మనం వేసుకున్న వస్త్రాల గురించి ప్రభు మాట్లాడటం లేదు, కానీ అంతరంగంలో నీకు ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని కలిగిన వారమై, దాన్ని సిద్ధపరచుకున్న వారమై మనం ఆయన రేపు ఎదుర్కోవాలి. హల్లెలూయా, దేవుని స్తోత్రం. అందుకే అంటాడు, ఆ పెళ్లి విందులో మీరు పాల్గొని మీరు దీవింపబడండి అని ఇక్కడ ప్రభు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడండి. నెక్స్ట్ 14వ వచనంలో కనుక మనం చూస్తే, 14వ వచనంలో కాగా అక్కడ ఏమంటున్నాడు? పిలవబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు కొందరే.
కదండి. అందుకే పెళ్లికి అనేకులు పిలువబడుతున్నారు, కానీ దాంట్లోకి వచ్చేది అంటే రక్షణ వస్త్రాన్ని కాపాడుకొని మరి అందులోకి వెళ్ళేది చాలా తక్కువ మంది ఉంటారు. అందుకే కొందరే అన్నాడు కదండి. చాలా మందికి ఆహ్వానం అందింది. ఆహ్వానం అందిన వాళ్ళందరూ కూడా రక్షణ వస్త్రాన్ని కాపాడుకుంటూ బ్రతుకుతారని రూల్ లేదు కదండి. సో అందరూ ఇప్పుడు రక్షణ తీసుకుని బ్యాప్టిజం తీసుకొని ఈ రోజున ఇష్టానుసారంగా జీవిస్తున్న వారిని మనం చూడట్లేదా? ఎంతో మంది ఉన్నారు. అందుకే అన్నాడు, పిలవబడిన వారు అనేకులే కానీ ఏర్పరచబడిన వారు ఉందని. కాబట్టి మీరు ఆ రక్షణ వస్త్రాన్ని కాపాడుకోండి. ఆ రక్షణ వస్త్రాన్ని మీరు కాపాడుకుంటూ ముందుకెళ్ళండి. అప్పుడు ఆయన యొక్క ఏర్పరచబడిన కొంతమందిలో నేను ఉంటాం, అక్కడ మనం దీవించబడతామని అక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. సో నెక్స్ట్ 15వ వచనం కనుక మనం చూస్తున్నట్లయితే ఇక్కడ అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలతో ఆయన చిక్కుపరచవలనని ఆలోచన చేయొచ్చు. బోధకుడా, నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావని, నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు మోమాటము లేనివాడవనియు ఎరుగుదుము. నీకేమి తోచుచున్నది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? మాతో చెప్పమని అడుగుటకు హేరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయన యొద్దకి పంపిరి. ఇక్కడ 15 నుండి 18 వరకు ఇక్కడ మనం చూస్తే మరలా ఎవరిలో యేసుక్రీస్తును శోధించే వాళ్ళు ఎప్పుడు కూడా ఈ బ్యాచ్ రెడీగా ఉంటున్నారు. ఎక్కడన్నా అద్భుతాలు చేస్తున్నా, ఎక్కడన్నా మాట్లాడుతున్నా, ఎక్కడన్నా ఆయన మిరాకిల్స్ అయిన సభ మినిస్ట్రీ జరుగుతుందంటే ఈ బ్యాచ్ కూడా రెడీగా ఉండేవాళ్ళు. ఎందుకు? ఎప్పుడు ఇరికిద్దామా, ఎప్పుడు ఏ క్వశ్చన్ అడుగుదామా అని. సరే, ఇప్పుడు కూడా వచ్చారు యేసయ్యని ఇక్కడ అడుగుతున్నారు. ఇక్కడ ఏమని అడుగుతున్నారు? రోమీలకు ట్యాక్స్ కట్టాలా వద్దా ప్రభా, ఒక క్లారిటీ ఇవ్వు మాకు అనేసి అక్కడ యేసయ్యని క్వశ్చన్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఒకవేళ యేసయ్య ట్యాక్స్ కట్టండి అన్నాడు అనుకోండి, కట్టండి. ఇప్పుడు యూదులకి ట్యాక్స్ కట్టడం, రోమీలకి ట్యాక్స్ కట్టడం యూదులకి ఇష్టం లేదు, అవునా? వీళ్ళకి ఎందుకు మేము కష్టం చేసి వీళ్ళకి ట్యాక్స్ కట్టాలి, వీళ్ళకి ఎందుకు? ప్రతిసారి వాళ్ళు ఎలా వచ్చేవాళ్ళండి, దౌర్జన్యం చేసి వారి దగ్గర పన్ను కట్టించుకునేవాళ్ళు. సో అట్లాంటి బ్యాచ్ ఇప్పటికి కూడా మనం చూస్తూ ఉంటాం. కొన్ని చోట్ల మరి షాపుల దగ్గర కానీ అక్కడ అలా బ్యాచెస్ గా వచ్చి వాళ్ళని మరి ఎదిరించి కొట్టి కదండి, మరి వాళ్ళ దగ్గర ఉన్న ధనాన్ని లాక్కుని. అట్లాగే అప్పట్లో కూడా ఏం చేసేవారంటే ఒక బ్యాచ్ గా వచ్చేసి వాళ్ళ దగ్గర బలవంతంగా ట్యాక్స్ పే చేయించుకునేవాళ్ళు. అయితే ఇది ఒక యూదులకు ఇష్టపడేవారు కాదు, మేము కష్టం చేసి వీళ్ళకి ఎందుకు కట్టాలి. ఇప్పుడు వీళ్ళని ఇరికించాలని ఏం చేస్తున్నారు? వీళ్ళు వచ్చి రోమిలికి ట్యాక్స్ కట్టాలా వద్దా ఒకసారి మా క్లారిటీ ఇవ్వు అని అంటే, ఇప్పుడు యేసయ్య అంటున్నాడు, ఇప్పుడు ఒకవేళ కట్టండి అన్నాడు అనుకోండి, యూదులకు వ్యతిరేకం అర్థం. యూదులను మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నాడని చెప్పచ్చు అని గొడవ తేడానికి, అంటే వాళ్ళకి యేసయ్యకి గొడవ పెట్టేద్దామన్న ఉద్దేశంతో ఒకవేళ ఆ మాట అంటే అట్లా చేయొచ్చు. ఒకవేళ కట్టక్కర్లేదు ట్యాక్స్ అన్నాడు అనుకోండి, ఇప్పుడు వెంటనే రోమిలికి చెప్పి, రోమిలికి ఏం చెప్తారు? గవర్నమెంట్ కి వ్యతిరేకమైన ఉద్యమాన్ని రేపుతున్నాడు, ట్యాక్స్ కట్టక్కర్లేదు అంటున్నాడు అని చెప్పేసి నేను రోమిలను పట్టేయచ్చు. రోమిలు అప్పట్లో చాలా బలమైన వారు కదండి, ఒక అధికారం కలిగిన వారు. గవర్నమెంట్, ఇప్పుడు మనం గవర్నమెంట్ ఎలా అంటామో రోమిలు గవర్నమెంట్ ఉండేది అప్పట్లో. సో కట్టచ్చు అంటే కనుక యూదులకు వ్యతిరేకంగా చేయొచ్చు, కట్టకూడదు అని అంటే ఈయన గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఉద్యమాన్ని రేపుతున్నాడని రోమిలకి పట్టించవచ్చు అని ఒక ఇరకాటంలో యేసయ్యని పెట్టాలని ఇలాంటి ఒక క్వశ్చన్ ని వాళ్ళు ఆయన అడగటం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కావాలని ఆయన శోధించాలని మరి ఆయన అడిగినప్పుడు 18లో ఆయన తెలుసు కదా, ఆయన సర్వం ఎరిగిన దేవుడు, నన్ను కావాలని ఇది శోధిస్తున్నారని తెలుసుకొని ఇక్కడ ఏమంటాడు 18లో, యేసు వారు చెడుతనం ఎరిగి వేషధారులారా నన్నెందుకు శోధించుచున్నారు? పన్ను రూక ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా. ఇప్పుడు మీరు ఏదైతే పన్ను కడుతున్నారు, మీ చేతిలో కాయిన్స్ కరెన్సీ ఉంటుంది కదా, ఒకసారి మీ కరెన్సీ నాకు చూపించండి అన్నాడు. చూయించిన తర్వాత వారు ఆయన ఒక దేరారం తెచ్చి, అప్పుడు ఆయన ఈ రూపమును పై వ్రాతయు ఎవరు వారిని అడగగా వారు కైసరు అనేది. ఇప్పుడు ఈ ప్రింట్, ఇప్పుడు మనకు నోట్స్ లో చూస్తే ఎవరుంటారు? గాంధీ తాత, సమ్ వర్డ్స్, సైన్స్, ప్రధాని, అవన్నీ ఉంటాయి. అట్లాగే ఇప్పుడు వాళ్ళు ఒక దేరారం తీసుకొచ్చారు, దీని మీద ఉన్న ప్రింట్, ఈ సైన్స్ ఇవన్నీ ఎవరివి అని అడిగాడు యేసయ్య. వీళ్ళు ఏమన్నారు? కట్టచ్చా కట్టకూడదా? సరే మీ దగ్గర ఉన్నది ఒకటి తీసుకురండి, ఒక కాయిన్ కరెన్సీ తీసుకురండి అంటే ఒక దేరారం తెస్తారు. తెచ్చిన తర్వాత దీని మీద ఎవరు ప్రింట్ ఉందంటే కైసరివి అంటారు.
కైసరు ఉన్నాడు అని అన్నప్పుడు అందుకైనా అలాగైతే కైసరికి ఇవ్వండి, దేవునివి దేవునికి చెల్లించడని వారితో చెప్పాను. వారి మాటిని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిరి. ఏమంటున్నాడు అక్కడ? సరే, ఆ ప్రింట్ చూసి ఏమన్నాడు? కైసరివి అంటే కైసరికి ఇవ్వండి, దేవునివి దేవునికి ఇవ్వండి. అంటే ముద్ర ఉన్నవి కైసరివి కదా, ప్రింట్ ఆ సైన్ ఉన్నవి ఎవరివి? కైసరి. బట్టి వాళ్ళకి ఇవ్వండి. ఇప్పుడు దేవుని ముద్ర ఎక్కడుంది? దేవుని ముద్ర ఎక్కడుందంటే మనం ఎవరివి? నిలువెత్తు దేవుని రూపంలో తయారు చేయబడ్డ వారం మనం. అంటే మనం దేవుని ప్రింట్ కలిగిన వారం మనం. ఇప్పుడు ఎవరు మనము? దేవుని ప్రింట్ ఎగ్జాక్ట్గా ఆయన స్వరూపంలో చేయబడి మరి ఆయన యొక్క పోలికలో మనము సృష్టించబడిన వారం కాబట్టి, మనం ఆయన ప్రింట్ కలిగిన వారం కాబట్టి మనము అంటే మనము ఆయనకి ఏం చేయాలట? సమర్పించుకోండి. ఇప్పుడు కైసరికి చెల్లించండి, దేవునికి చెల్లించండి అంటే ఏమంటున్నాడు? నీవుగా ఆయనకి నువ్వు సమర్పించేసుకో. వాడికి అంటే సాతానికి చెల్లించు, దేవుడికి చెల్లించని అక్కడ ప్రభులు వారు సమాధానం చెప్పినప్పుడు ఆ మాటకి వారు ఆశ్చర్యపడిపోయి ఏం చెప్పాలో అర్థం కాల కదండి. ఇరికిద్దాం అనుకున్నారు, పట్టిద్దాం అనుకున్నారు, ఏదో చేద్దాం అనుకున్నారు, కానీ ఆయన చెప్పిన సమాధానము వాళ్ళు ఆశ్చర్యపోయి అక్కడి నుంచి మరి వెళ్ళడం మనము చూస్తూ ఉన్నాం. విడిచి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. నెక్స్ట్ 23వ వచనం కనుక చూస్తే ఇక్కడ పునరుద్ధానం గురించి అక్కడ మాట్లాడుతూ, పునరుద్ధానము లేదని సద్దుకాయలు ఎప్పుడు కూడా పరిసయ్యులకి సద్దుకాయలకి ఎప్పుడు ఒక గొడవ ఉంటుంది. ఏంటయ్యా అనంటే ఈ సద్దుకాయలు పరిసయ్యులు ఎవరు? ఆ డిఫరెన్స్ ఏంటో మీకు ప్రీవియస్ ఎపిసోడ్లో చెప్పారు. సద్దుకాయలేమో మినిస్ట్రీ యొక్క మిగతా అడ్మినిస్ట్రేషను అంటే కానుకలు కావచ్చు మిగతా అవన్నీ చూసుకునేవారు ఈ సద్దుకాయలు. పరిసయ్యులు ఎవరు అంటే ప్రీచ్ చేసేవాళ్ళు. మీకు ఆల్రెడీ ఈ క్లారిఫికేషన్ ఉంది. ఓకే, ఈ సద్దుకాయలేమో పునరుద్ధానము లేదు అని చెప్పేవారు. అంటే వీరు నమ్మరు పునరుద్ధానం ఉంది, యేసయ్య మరణించి తిరిగి లేస్తాడు, ఇలాంటి ఒక పునరుద్ధానం ఉందని వాళ్ళు నమ్మరు. పరిసయ్యులేమో పునరుద్ధానం గురించి నమ్మేవారు, ఎందుకంటే వాళ్ళు ప్రీచ్ చేస్తున్నారు కదండి. వాళ్ళకి ధర్మశాస్త్రం గురించి తెలుసు కాబట్టి దే కెన్ బిలీవ్, వాళ్ళు నమ్ముతున్నారు. వీళ్ళేంటి? సద్దుకాయలు పైకి భక్తులే, పనులన్నీ బయటకు చూస్తారు, మందిర పనులే చూస్తారు, కానీ మినిమం వాళ్ళకి వాక్యం సరిగా తెలియదు. సో వీళ్ళిద్దరికి ఎప్పుడు ఒక వాదన ఏంటి? పునరుద్ధానం ఉందనేమో పరిసయ్యులు అంటే లేదని సద్దుకాయలు, ఇలా వీళ్ళు ఒక డిస్కషన్. అయితే ఇక్కడ ఒక వ్యక్తి వచ్చేసి ఏమంటున్నాడో చూడండి 24లో, పునరుద్ధానము లేదని చెప్పి సద్దుకాయలు ఆ దినమున ఆయన యొద్దకు వచ్చి, సద్దుకాయలు వచ్చాడు, ఎందుకు? వాళ్ళు నమ్మట్ల పునరుద్ధానం గురించి. వచ్చి ఏమంటున్నాడు బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకొని తన సహోదరుడికి సంతానము కలగజేయవలనని మోషే చెప్పెను. మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఏమిటంటే ఒకవేళ అన్నకి పెళ్ళయి ఒకవేళ పిల్లలు లేకుండా చనిపోయాడు అనుకో, ఇప్పుడు అన్న భార్య వదిన్ని ఎవరు చేసుకోవచ్చు? మరిది లైక్ సహోదరుడు చేసుకోవచ్చు అని మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఉంది కదా అని ఆ యొక్క దాన్ని క్లెయిమ్ చేస్తూ కోట్ చేస్తూ ఏమంటున్నారంటే, మాలో 7 సహోదరులు ఉన్నారు, మేము ఒక 7 మంది సహోదరులమి. అయితే మొదటివాడు పెళ్లి చేసుకున్నాడు. మొదటివాడు పెళ్లి చేసుకున్నాడు, వాడు పిల్లలు లేకుండా కొన్ని రోజులకి చచ్చిపోయాడు. రెండోవాడు చేసుకున్నాడు, వాడు చచ్చిపోయాడు. మూడోవాడు చేసుకున్నాడు, వాడు చచ్చిపోయాడు. నాలుగోవాడు చేసుకున్నాడు, వాడు చచ్చిపోయాడు. 5వవాడు చేసుకున్నాడు, వాడు కూడా చచ్చిపోయాడు. 6వవాడు చేసుకున్నాడు, వాడు చచ్చిపోయాడు. 7వవాడు చచ్చిపోయాడు. ఆ స్త్రీ మాత్రము ఉంది అలాగే. అయితే వీళ్ళ ప్రశ్న చూడండి కింద మనం చూస్తే 27లో 2వవాడు 3వవాడు 7వవారి వరకు అందరూ అలాగే జరిగి చచ్చిపోయారు. అందరి వెనక 7 మంది చచ్చిపోయిన తర్వాత ఈమె కూడా చచ్చిపోయి, రైట్. ఓకే, ఇప్పుడు 28, పునరుద్ధానమందు 7 ఆమె ఎవరికి భార్యగా ఉండును? ఆమె వీరందరికీ భార్యగా ఉండెను కదా అని ఆయన అడిగిరి. ఇక్కడ చూడండి ఏమంటున్నారు, రేపు పునరుద్ధానమందు ఇప్పుడు 7 మందిని చేసుకుందామే, లాస్ట్కి ఆమె కూడా చచ్చిపోయింది. రేపు పునరుద్ధానమందు ఈమె ఎవరికి భార్యగా పిలువబడుతుంది? ఎందరిని చేసుకుంది, అందరితో జీవించింది కదా, ఎవరికి భార్యగా పిలువబడుతుంది అనే ప్రశ్నను అక్కడ వీరు క్లెయిమ్ చేయడం అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే
యేసయ్య అన్నారు, మీరు లేఖనాల్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఎవరితో అంటున్నాడు ఈ మాట చెప్పండి? సద్దుకైలతో. ఇప్పుడు ఈ ప్రశ్న అడిగింది సద్దుకైలు. మీరు లేఖనాల్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు కాబట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ మీరు అడుగుతున్నారు. చాలామంది ఇలాగే ఉంటారండి, సద్దుకైల్లాగే బైబిల్ సరిగ్గా తెలియదు కానీ ఏమేమో క్వశ్చన్స్ తీసుకొని వచ్చి అడుగుతుంటారు. ఇలాంటి కొన్ని మేము కూడా ఫేస్ చేసిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. ప్రాపర్గా బైబిల్ తెలియకుండా ఆ ప్రశ్న ఈ ప్రశ్న అడుగుతూ ఉంటారు. సరే, ఈ సద్దుకాయలు కూడా ఇలా అడిగేసరికి దేవుడు అంటున్నాడు, యేసయ్య మీకు వాక్యం సరిగా తెలియదురా అని 30 వచనంలో అంటాడు, పునరుద్ధానమందు ఎవరును పెళ్లి చేసుకొనరు, పెండ్లికియ్యబడరు, వారు పరలోకమందు దూత వలె ఉందురు. ఇక్కడ ఏమంటున్నాడు 30 వచనంలో? అసలు పునరుద్ధానంలో వివాహ సంబంధమే ఉండదు. ఇంకొకసారి చనిపోయేంత వరకే భర్త, భార్య, పిల్లలు కదండి రిలేషన్స్. ఒక్కసారి చనిపోయిన తర్వాత ఇంకా ఆ భర్త ఎవరో, ఆ భార్య ఎవరో, ఆ పిల్లలు ఎవరో, ఇంకేముండదు. ఆ రిలేషనే ఉండదు. పెళ్ళి ఎవరు చేసుకోరు, ఎవరు ఇయ్యబడరు. చనిపోక ముందు వరకే అది. చనిపోయిన తర్వాత హస్బెండ్ అండ్ వైఫ్ అండ్ రిలేషన్స్ అక్కడ ఏమీ ఉండవు. ఒక రిలేషనే ఉంటుంది. ఆ రిలేషన్ ఎవరితోటి? యేసయ్యతో మన రిలేషన్. అంతే. ఒక దూతలాగా మనం అక్కడ అన్ని నిత్యమైన మహిమ పరుస్తూ ఉంటాము. ఆయన మన దేవుడు, మన యొక్క భర్త. అంతే. ఇంకా ఆయన భార్యగా నువ్వు పురుషుడువైనా స్త్రీవైనా ఇంకా మనం ఆయన స్తుతిస్తూ ఆరాధించి అదే పని తప్ప నా భర్త, నా భార్య, ఈ రిలేషన్ అక్కడ ఏమీ ఉండదు. అయితే అందుకే అంటున్నాడు, ఆయన సజీవులకి దేవుడు, మృతులకి దేవుడు కాదు. ఏమంటున్నాడు 32లో చూస్తే, మృతుల పునరుద్ధానం గురించి 30 పెళ్ళికి వారు పరలోకమందు దూత వలె ఉందురు, మృతుల పునరుద్ధానమును గురించి నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడని వారితో చెప్పెను. జనులు అది విని ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. చనిపోక ముందు వరకే దేవుడు భక్తుడు అనే రిలేషన్. వన్స్ చనిపోయిన తర్వాత నువ్వెవరివి? ఒక దూతలాగా, నువ్వు ఒక మహిమపరిచి ఒక కుమారులాగా నువ్వు అక్కడ ఉంటావు. ఇంకా నువ్వు భక్తుడా, ఆ రిలేషన్ ఉండదు. ఇంకా నిత్యం ఆయన చూస్తావు, ఇంకా ఆయన చూస్తావు, ఆయన మహిమపరుస్తావు. కాబట్టి అంటున్నాడు, మీ దృష్టిలో అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఏమయ్యారు? చనిపోయారు కానీ బట్ వాళ్ళు స్టిల్ బ్రతికే ఉన్నారు. ఏమంటున్నారు? స్టిల్ అలైవ్. వారు సజీవులై దేవుని స్తుతిస్తున్నారు. ఎక్కడ? అక్కడ దేవుని స్తుతిస్తూ ఉన్నారు అని ఆ మాట చెప్పినప్పుడు ఆయన బోధ కావచ్చు, ఆయన మాట్లాడిన ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసే విధానం కావచ్చు, ఆయన తెలివికి, ఆయన జ్ఞానానికి వారు బహుగా ఆశ్చర్యపడుతూ అక్కడ వారు ఆశ్చర్యపడినట్టు మనము చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ బోధకు ఆశ్చర్యపడ్రి ఆ బోధకి. నెక్స్ట్ 34 ఆయన సద్దుకైల నోరు మూయించినని పరిసయ్యులు విడి కూడి వచ్చిరి. ఇప్పుడు వీళ్ళకి హ్యాపీగా ఉంది. ఎవరికి? పరిసయ్యులకి. ఎందుకంటే ఈ సద్దుకాయలు పెట్టలేకపోతున్నారు, పునరుద్ధానం లేదురా అని. ఇప్పుడు యేసయ్య సద్దుకాయల నోరు మూయించాడు అని వీళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అయిపోయి వీళ్ళు కూడి వచ్చారు అక్కడికి. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు మరలా ఇంకొకడు వచ్చాడు. వీళ్ళు వెళ్ళిపోగానే సద్దుకాయలు నోరు మూసుకొని వెళ్ళిపోయారు. ఈ పరిసయ్యుల్లోనే ఎవరు? ఈ ఉపదేశకుడు అన్నాడు కదా, ఈ పరిసయ్యులను కూడొచ్చారు కదా. కూడొచ్చి వీళ్ళల్లో ఒకడు ఏం చేశాడు? ఆయనను శోధించటానికి బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని ఆయన్ని అడుగుతున్నారు. ఇప్పుడు ధర్మశాస్త్రంలో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా. ఈ 10 ఆజ్ఞలో అసలు ఏది ముఖ్యమైంది? ఏది నువ్వు అడిగితే ఏది ఇది ముఖ్యమైనది ఏదని చెప్పచ్చు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? దీంట్లో ఈ ఆజ్ఞలో ఏది కూడా తీసేయడానికి కానీ జాయిన్ చేయడానికి కూడా వీల్లేదు అన్నాడు కదా. ఇప్పుడు వచ్చి యేసయ్యని ఇరికియాలని మరలా ఏది ముఖ్యమైనది చెప్పు అని ఆయన అడిగినప్పుడు యేసయ్య అంటున్నాడు చూడండి 37లో, అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన ప్రభుని ప్రేమింపవలను, ఇది ముఖ్యమైనది, మొదటిది. అలాగే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను, ఇది 2వ ఆజ్ఞ, దాని వంటిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకు ఆధారమై ఉన్నవని అతనితో చెప్పెను. ఇక్కడ ఏమంటున్నాడు? ఈ 2 ఆజ్ఞలలో, ఈ 2 ఆజ్ఞలు ప్రభు మాట్లాడుతూ 36, 37 వచనాల నుంచి ఈ 2 ఆజ్ఞలు జనరల్గా కనిపిస్తుంది ఏంటంటే ప్రేమ కదండి. నిన్ను వాళ్ళు నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు. ఫస్ట్లో నీ దేవుడైన యెహోవాని
పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో ఆరాధించి ప్రేమించన్నాడు కదా. అంటే ప్రేమ కలిగి ఉన్నప్పుడు, అందుకే ప్రేమ సమస్త దోషములను కప్పును. నువ్వు ప్రేమ కలిగిన వాడివైతే, అనేక సార్లు ప్రేమ కలిగి ఉండటం ప్రయాసపడి అంటాడు కొరింథీ పత్రికలో. సో ప్రేమ దేన్నైనాను గెలిపిస్తుంది, ప్రేమ సమస్త దోషములు కప్పుతుంది. ప్రేమ ఎలాంటి వాడు కోపముతో పగతో రగిలిపోయేవాడు వచ్చినా సరే ఈ ప్రేమ ఏం చేస్తుంది, వాడి కోపాన్ని అనుస్తుంది. కాబట్టి ఆజ్ఞలన్నిటిలో ఈ 2 ఆజ్ఞలు చాలా ప్రాముఖ్యమైనవి అని ఆయన ఆన్సర్ చేసినప్పుడు వారు ఈ 2 ఆజ్ఞలోనే ప్రవక్తలకి ఆధారమై ఉన్న ఆజ్ఞలు ఈ 2 అని అక్కడ ఆయన ముగించడం జరిగింది. అయితే ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూసి 41వ వచనము, క్రీస్తుని గురించి మీకేమి తోచుచున్నది, ఆయన ఎవరి కుమారుడు అని అడిగాను. ఇక్కడ చూస్తున్నట్లయితే వారి క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేసాడు. చేసిన తర్వాత 41వ వచనంలో, ఈసారి సరే నన్ను మీరు ఇన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా, ఈసారి నేను ఒక క్వశ్చన్ అడగనా మిమ్మల్ని అన్నాడు. ఈ మాట చాలా జాగ్రత్తగా వినండి. ఈ 2 వచనాలు యేసయ్య ఏమన్నాడు, నేను మిమ్మల్ని ఒక క్వశ్చను అడుగుతాను అని చెప్పినప్పుడు, సరే అడగమని వారు అన్నప్పుడు ఆయన ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు 43వ వచనంలో. అందుకు ఆయన, అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల కింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభువని ఆత్మ వలన ఏల చెప్పుచున్నాడు. ఇక్కడ చూస్తే గనక ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా వినండి. దావీదు ఏమంటున్నాడు ఇక్కడ, నేను నీ శత్రువులను పాదముల కింద వరకు నీవు కుడి పార్శ్వమున కూర్చుండమని ఏమంటున్నాడు, ప్రభువు నా ప్రభుతో చెప్పెను అన్నాడు. దావీదేమన్నాడు, ప్రభువు నా ప్రభుతో చెప్పెను అన్నాడు కదా, దానికి ఏంటి సాదృశ్యము అని ఆ పరిసయ్యుల టీంతో అడుగుతున్నాడు. మాకంతా తెలుసు అంటున్నారు కదా, బైబిల్ అంతా మీకు తెలుసు కదా, ధర్మశాస్త్రం అంతా మీకు తెలుసు కదా. సరే, దావీదు గారు ఎవరైనా రాజుగా ఉన్నాడు కదా, ఈ రాజు అయిన దావీదు ప్రభువు నా ప్రభుతో చెప్పెను అన్నాడు కదా, దానికి ఏంటి సాదృశ్యము అని అంటే, జనరల్గా దేవుణ్ణి మనము ప్రభు అని ఉచ్చరిస్తాం, రైట్? అయితే ఈ లోకపు రాజులుగా ఎవరున్నా సరే వాళ్ళని కూడా ఏమంటారు, ప్రభు, రాజు, ప్రభు అని కూడా ఈ లోకపు రాజులను ఉచ్చరిస్తారు. అయితే ఈ మాట పలికింది ఎవరు, అక్షరాల రాజు. అంటే ఇప్పుడు రాజుని ప్రభు అని కూడా పలుకుతారు కదా. ఇప్పుడు దావీదు చెబుతున్నాడంటే ఆయన గురించి చెప్పుకోవట్లే ఈ మాట. ఇప్పుడు ఆయన గురించి చెప్పుకుంటున్నట్లయితే ప్రభు నాతో చెప్పాడు అనేవాడు కదా. ఏమంటున్నాడు, నా ప్రభువు నా ప్రభుతో చెప్పెను అన్నాడు. ఈయన రాజుగా ఉన్నాడు, అయితే ఈయన కాదు ప్రభు. ఇప్పుడు ప్రభు దేవుడైతే ఈయన ఒక ప్రభువుగా ఉంటే ఒకవేళ ప్రభు నాతో చెప్పాడు అనేవాడు. కానీ ప్రభు నా ప్రభుతో చెప్పాడు అని అన్నాడు కదా దావీదు అని వాళ్ళని ఆ ప్రశ్న అడిగినప్పుడు, దావీదు రాజు ఆ మాట పలుకుతున్నాడు కదా, ఏంటి దీనికి సాదృశ్యము అనేసి అడిగినప్పుడు, కీర్తనలో ఒకసారి 110వ అధ్యాయము 1వ వచనం తీయండి. 110:1 ఎక్కడ అన్నాడు దావీదు ఈ మాట? 110వ కీర్తన దావీదు అన్నాం కదా, ఎక్కడ అన్నాడో ఒకసారి చదువుదాం, తర్వాత ముందుకి మనం ముగిద్దాం. 110వ కీర్తన 1వ వచనం. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. చాలు, ఇక్కడ అదే ఎత్తి మాట్లాడుతున్నాడు. ఈ మాట దావీదు రాశాడు కదా, నా కుడి పార్శ్వమున నా ప్రభు నా ప్రభుతో చెప్పాడు కదా. ఏంటి దీనికి సాదృశ్యం అంటే, ఈ ప్రభు రాజు అనే వ్యక్తి ఆల్రెడీ మాట్లాడుతున్నాడు కదా. ఆ ప్రభువులో ఇతడు లేడు. ఏ ప్రభు? రెండో ప్రభువులో ఇతడు లేడు. మాట్లాడుతుంది అతడే కాబట్టి మాట్లాడేవాడు ఏమంటున్నాడు, ప్రభు నా ప్రభుతో అంటున్నాడు. దావీదు కాదు, మరి ఇంకొక ప్రభు ఎవరు అంటే యేసయ్య. ఇప్పుడు ఫస్ట్ ప్రభువు తండ్రి అయిన దేవుడుగా కనిపిస్తున్నాడు. ప్రభు నా ప్రభు అంటే యేసయ్య, అంటే తండ్రి దేవుడు యేసయ్యతో చెప్పాడు.
అంటే ఒకరోజు నా కుడిపార్శ్వమందు నువ్వు కూర్చుంటావు ఇవన్నీ చేసి వచ్చిన తర్వాత అని తండ్రి దేవుడు చెప్పిన ఆ మాటలు, ఆ డిస్కషన్ అంతా కూడా దావీదుకి మరి ఆయన దావీదు దేవుడు ఒక హృదయానుసారుడుగా ఉన్నాడు, ఆరాధికుడిగా ఉన్నప్పుడు దేవుడు పరలోకంలో జరిగిన డిస్కషన్ని దావీదుకు చూపించిన దర్శనం అదంతా కూడా. ఆ దర్శనాన్ని ఆయన అక్కడ 110వ కీర్తనలో రాస్తూ ఉన్నాడు. అక్కడ అంటున్నాడు, యేసు క్రీస్తుల వారు. ఇప్పుడు ఒక ప్రభు తండ్రి అయితే ఇంకో ప్రభు యేసుక్రీస్తుల వారు కదా, మీరు అంగీకరించట్లేదు. కానీ దావీదు ఆల్రెడీ అంగీకరించాడు. మీరు అంగీకరించట్లా ఆ ప్రభు క్రీస్తు అని, ఆ క్రీస్తు నేనని మీరు అంగీకరించట్లా. కానీ దావీదు ఆల్రెడీ అంగీకరించాడు అనేసి అక్కడ వారితో చెబుతూ 45లో ఏమంటున్నాడు, దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఎడల ఆయన ఎలాగూ అతనికి కుమారుడని వారిని అడగగా. మరలా ఇంకో క్వశ్చన్ వేస్తున్నాడు. ఇప్పుడు దావీదు కుమారుడా అని యేసయ్యని అంటాం కదా. ఇప్పుడు ఆల్రెడీ దావీదు ఏమంటున్నాడు, నా ప్రభు అంటున్నాడు. యేసయ్యని ఏమంటున్నాడు దావీదు, ప్రభు నా ప్రభుతో చెప్పాడు అన్నాడు. అంటే నా ప్రభు అని దావీదు ఉచ్చరిస్తున్నాడు. ఇక్కడేమో దావీదు కుమారుడు అని మనం జనరల్గా పలుకుతూ ఉంటాం. అయితే మరి దీనికి సాదృశ్యం ఏంటి అని అంటే, పరలోకములో జరిగే డిస్కషను దావీదు దర్శనాలు చూసి అంతా రాశాడు. ప్రభువైన యేసు ప్రభుతో మాట్లాడుతున్న విషయాలని దావీదు రాశాడు 110వ కీర్తన. అది క్లారిటీ వచ్చేసింది. అయితే యేసు ప్రభు దావీదు గోత్రంలో పుట్టాడు కదండి, యూదా గోత్రంలో యేసు ప్రభు పుట్టాడు. కాబట్టి యేసయ్య దావీదుకి కుమారుడుగా జస్ట్ అట్లా ఇప్పుడు పిలువబడుతున్నాడంట. గోత్రంలో పుట్టాడు కాబట్టి ఆయన దావీదు కుమారుడుగా పిలువబడుతున్నాడు. కాబట్టి ఆయన మీ కళ్ళ ముందున్న యేసు ప్రభువే ఆ ప్రభు అని మీరు అంగీకరించట్లేదు, మీరు నమ్మట్లేదు ఈయన యేసయ్య అని అన్నట్లుగా అక్కడ ప్రభు అక్కడ వారితో మాట్లాడడం అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. సో ఆయన అడిగే ప్రశ్నలకి ఏం సమాధానం చెప్పాలో వాళ్ళకి అర్థం కావట్లా. వారిని అడుగుతూ ఉన్నారు చూడండి. వారు ఎవ్వరునూ మారు మాట చెప్పలేకపోయాను. కింద చూశారు కదా ఏమంటున్నారు, ఈ ప్రశ్నకి ప్రభు నా ప్రభుతో చెప్పిన ప్రశ్న కావచ్చు, మరి ఎందుకు దావీదు కుమారుడని ప్రభుని అంటున్నారు అని ఆ ప్రశ్న కావచ్చు, దేనికి కూడా వారు మారు మాట చెప్పలేకపోయారు. మరియు ఆ దినము నుండి ఎవ్వడును ఆయనను ఒక్క ప్రశ్న కూడా అడగా తెగింపలేదంట. ఇంకా చల్లబడిపోయారని చెప్పచ్చు ఇంకా చెప్పాలంటే కదండి. అనేక ప్రశ్నలతో యేసయ్యను శోధిస్తూ ఉండేవాళ్ళు ఎక్కడ మినిస్ట్రీకి వెళ్ళినా. ఇంకా లాస్ట్కి చూసి దేవుడు ఏమన్నాడంటే, నేను ఒక ప్రశ్న అడగచ్చా అని ఒక ప్రశ్న అడిగితే దానికి ఏ మాత్రం సమాధానం చెప్పలేకపోయారు. ఇంకా ఆ రోజు నుంచట ఒక్క ప్రశ్న కూడా అడగడానికి ధైర్యము చేయలేదంట, తెగించలేదంట. అంటే అంటారు కదండి, అడిగేవాడికి చెప్పేవాడు లోకువా అన్నట్టు అలా అడుగుతా పోతున్నారు, ఈయన చెబుతా పోతున్నాడు. ఇంకా ఒక్కసారి ఒక ప్రశ్న వాళ్ళే బాణాన్ని సంధిస్తే దెబ్బకలా పడిపోయినారంట. హల్లెలూయా. కాబట్టి ఆ రోజు నుంచి కూడా ఒక ప్రశ్న అడగలేకుండా వారు అక్కడి నుంచి వెళ్ళినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో ఇంతటితో మనం ఈ యొక్క 22వ అధ్యాయాన్ని మనం ముగించుకున్నాం. సో దేవునికి స్తోత్రం. సో ఈ 2 అధ్యాయాల్లో ఆయన యొక్క మినిస్ట్రీ, ఈ క్వశ్చన్స్ ఈ ఆన్సర్స్ తోటే ఈ 2 అధ్యాయాలు ముగించబడ్డాయి. సో దేవుడు ఈ 2 అధ్యాయాల ద్వారా మనల్ని బలపరిచినందుకు దేవునికి గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. సో చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడినందుకు గాను 21, 22వ అధ్యాయాల ద్వారా అనేక విషయాలు దేవుడు మనకి బయలుపరిచి ఉన్నాడు. మరి అనేకమైన ధర్మశాస్త్రం నుండి ఉన్న ఆ పాత నిబంధనలో ఉన్న అనేకమైన ప్రవచనాల్ని మత్తయ్య గారు ఎన్నో అద్భుతంగా రాసి ఉన్నారు. తండ్రి మీకు స్తోత్రాలయ్యా. 2 అధ్యాయాల ద్వారా మమ్మల్ని ఎంతగానో బలపరిచినారు. అనేక విషయాలు అనేక ప్రశ్నలకి మా హృదయంలో సంధించిన ప్రశ్నలకి అధ్యాయాల ద్వారా మేము అనేక విషయాలు నేర్చుకున్నాం. మీ కృతజ్ఞతలు తండ్రి. ఈ మాటలు మా జీవితాల్లో అప్లై చేసుకుంటూ మేము ముందుకు ఆత్మీయతలు ఇంకాస్త మెరుగ్గా మేము మా ప్రయాణంలో ముందుకు వెళ్ళటానికి సహాయం చేయమని అయ్యా మా హృదయాలు మీకు అప్పగించుకుంటూ ఈ యొక్క ప్రార్థన మీకు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. అందరికీ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.